పరమహంస పరివ్రాజకాచార్యవర్యులు జగద్గురు శ్రీ 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 భారతీ తీర్థ మహాస్వామి వారి మహాసన్నిధానం పాదారవిందాల వద్ద సాష్టాంగ ప్రణామాలు సమర్పించుకుంటున్నాను. జగద్గురు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామి వారి యొక్క సన్నిధానంలో సాష్టాంగ ప్రణామాలను తెలియజేసుకుంటున్నాను. తిరిగి వచ్చిన వారందరికీ నా నమస్కారాలు, లేదా మళ్ళీ వచ్చిన వాళ్ళందరికీ నమస్కారాలు, కొత్తగా వచ్చిన వారికి తప్పనిసరిగా నమస్కారాలు. మామూలుగా క్లాస్ రూమ్లో అయితే మనుషుల్ని ఒకే చోట కూర్చోమని చెప్తాం. ఏ రోజైనా సరే వస్తే అదే సీట్లో కూర్చోవాలి అని, ఎందుకంటే గుర్తుపడుతుంది ఫలానా వాడు వచ్చాడా రాలేదా అని. అలా ఇక్కడ గుర్తుపడట్లేదు, కొంచెం ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి కొత్తగా వచ్చిన వాళ్ళెవరో, నిన్న మళ్ళీ వచ్చిన వాళ్ళెవరో సరిగ్గా తెలియట్లేదు. కాబట్టి అందరికీ కలిపి నమస్కారాలు. నిన్న ఆత్మస్వరూపం, ఆ ఆత్మస్వరూపం అనుభవ రూపంలో ఉన్న తన యొక్క స్వరూపాన్ని ఎవరూ అందుకోలేకపోవటం అనేటువంటి ఇష్యూ గురించి మాట్లాడుకున్నాం. ఇది ఎందుకు అందుకోలేకపోతున్నారు అంటే రకరకాల కారణాలు ఉండొచ్చు. అందులో ప్రధాన కారణం సంస్కారాలు అని నిర్ణయించుకున్నాం. ఈ సంస్కారాల వల్లనే అనుభవ రూపంలో ఉండవలసినటువంటి ఆత్మ అనుభవ రూపంలో కాక వేరొక రూపంలోకి మారిపోతుంది అని అనుకున్నాం. అనుభవ రూపంలో ఉండవలసినటువంటి ఆత్మ తన రూపుని ఎంతగా మార్చుకుంటోంది అంటే, తన రూపాన్ని అనుభవ రూపంలో కాక ఆ అనుభవంతో తెలుసుకోవలసినటువంటి రూపాల్లో కలిపేసి మార్చేసుకుంటోంది. ఉదాహరణకి మనం చూసేవాళ్ళం, మన కంటికి ఎదురకుండా ఏదో ఒక వస్తువు ఉంది, మనం ఆ వస్తువు కంటే విడిగా ఉండి ఆ వస్తువుని కళ్ళతో చూడొచ్చు. అలా చూస్తే మనకి ద్రష్ట అని పేరు, దానికి దృశ్యం అని పేరు. అలా కాకుండా పొరపాటున మనం చూసేటప్పుడే మనల్ని ఆ చూసే వస్తువుతో కలిపేసుకుంటే పరిస్థితి ఏముంటుంది? చాలా తీవ్రంగా ఉంటుంది. అలా కలుపుకోవటం వీలుంటుందా అంటే వీలుంది, కలుపుకుంటున్నాం మనం. మన కళ్ళారా మన చేతులు కాళ్ళు కనిపిస్తున్నాయి కదా, మనం చూసేవాళ్ళం కదా, మనం ద్రష్టలం కదా. మనం ద్రష్టలైతే మన కంటికి మన చేతులు కనిపిస్తూ ఉంటే ఈ చేతులు నేను చూసే చేతులు అనే దృష్టితో చూడాలి, కానీ నా చేతులు అని ఎలా చూస్తున్నాము? ఎవరైనా చేతి మీద గిల్లితే కనీసం నా చేతిని ఎందుకు గిల్లావని కూడా అనట్లా, నన్నెందుకు గిల్లావు అని అంటున్నాం. మనం చూసే చేతుల మీదే మనల్ని కలిపేసుకున్నాం. మరి నియమం ఎక్కడికి పోయింది? చూసేవాడు వేరుగా ఉండాలి, చూడబడే వస్తువు వేరుగా ఉండాలి అనే నియమం ఎప్పుడో పోయింది, మొదటి క్షణంలోనే పోయింది. అలాగే అనుభవ రూపంలో ఉండవలసిన ఆత్మ ద్రష్ట అనే కంటే ఒక మెట్టు వెనక్కి, అంటే పైకి వెనక్కి ఉండవలసినటువంటి ఆత్మ, దృగ్రూపంలో అనుభవ రూపంలో ఉండవలసినటువంటి ఆత్మ దృశ్యంతో కలిసిపోతుంది. ఇప్పుడు నేను ద్రష్టనైతే, నేను చూసేవాడినైతే, నేను చూసే వస్తువులతో నన్ను కలిపేసుకుని చూడటాన్ని ఏమనాలి అంటే భ్రమ అనాలి. భ్రమ కాక ఇంకోటి అవ్వటానికి వీల్లేదు. నన్ను చూసే చేతులతో నన్ను కలుపుకుంటేనే భ్రమ అయితే, అసలు సంబంధమే లేనటువంటి దృశ్యంతో దృక్స్వరూపాన్ని కలపటాన్ని ఏమంటారు అంటే గింటే మహాభ్రమ అంటారు, కానీ అంతకు తక్కువైతే అనరు. ఆ భ్రమలే ఈ సంస్కారాల వల్ల కలుగుతున్నాయి. చూసేవాడు, చూసేటువంటి స్వరూపం, చూడబడేటువంటి వస్తువు ఇవేవి విడివిడిగా ఉండటం లేదు, అన్నీ కలిసిపోతున్నాయి, అన్నీ కలగాపులగంగా ఉన్నాయి.
మనం చాలా క్లియర్గా ఉన్నాం అనుకునేటువంటి కన్ఫ్యూషన్లో ఉన్నాం. చాలా క్లారిటీ ఉంది, కానీ కన్ఫ్యూషన్లో మాత్రమే క్లారిటీ ఉంది. ఏది తీసుకున్నా, ఏ వస్తువు తీసుకున్నా ఇంతే, మనకు చెందిన వస్తువు తీసుకున్నా ఇంతే. కొత్తగా ఇల్లు కట్టుకుని నీట్గా ప్లాస్టరింగ్ చేయించుకుని పెయింట్ చేయించుకుని ఒకసారి గృహప్రవేశం చేసిన తర్వాత మేకు కొట్టబుద్ధి అవుతోందా? ఆ మేకు ఏదో నాకైనా కొట్టు కానీ దానికి మాత్రం కొట్టద్దు అన్నట్టే ఉంటుంది. మనకు మేకు కొట్టడం అంటే ఏం లేదు, ఇంజక్షన్ ఎంతకు మించి లేదు, మరి మేకులు గుచ్చుకోలేం కదా. ఇదేమైంది అంటే చేతులు కాళ్ళు కాదు, దాన్ని దాటి ఇంటితో మనల్ని కలిపేసుకున్నాం. మన ఆస్తిలో పక్కవాడు తెలియక కొలతల్లో తేడా వచ్చి ఒక్క అడుగు క్రాస్ వచ్చాడనుకోండి, ఏమంటున్నాం? ఉన్నది 100 ఎకరాలు కదా, 100 ఎకరాల్లో ఈ అడుగు పోతేనేమి అని ఎప్పుడైనా అనుకున్నారా? అనుకోలేదు. ఎకరాలు ఎక్కువైన కొద్దీ అడుగుల మీద ఆయాసం, అడుగుల మీద యావ ఇంకా ఎక్కువ అవ్వచ్చు. ఎందుకు? ఆస్తితో కలిపేసుకున్నాం, పదవులతో, అధికారాలతో, అన్నిటితోనూ కలిపేసుకున్నాం. కలిపేసుకుని చూసే ప్రతి వస్తువుని చూస్తున్నాను అనేటువంటి క్లారిటీ లేకుండా, చూస్తున్నాను కంటే కూడా నేను అనేటువంటి భావనతో కలిపేస్తూ పెంచేస్తున్నాము. ఇవి పెరగ్గా సంస్కారాలు పెరగ్గా ఈ భ్రమలు, ఈ రెండు ఒకదానికొకటి పెనవేసుకుని పోయి భయంకరంగా తయారైనాయి. ఇది సంసారం అని నిన్న చెప్పుకున్న దానికి ఒక స్థూలమైనటువంటి పురస్చరణం అనుకోవచ్చు. దీన్నే వశిష్ఠ మహర్షి గారు రాముడితో అన్నారు, వికల్పకల్పితాకారం దేశకాల క్రియాస్పదం చితోరూపం మహాబాహో క్షేత్రజ్ఞ ఇతి కథ్యతే అని. వికల్పాలు, రకరకాల భ్రమలు, రకరకాలుగా ఉండేటువంటి భ్రమలు, ఎక్కడ లాజిక్కి అందనటువంటి భ్రమలు. కొన్ని భ్రమలు లాజిక్కి అందుతాయి, కొన్ని భ్రమలు లాజిక్ కూడా లొంగవు. లాజిక్కే లొంగనటువంటి భ్రమలు, రకరకాల భ్రమలు. ఆ భ్రమలన్నీ గనక గూడు కట్టుకుంటే, ఆ గూడు కట్టుకున్న వాడిని అనుభవ స్వరూపం అని పిలవలేము, లేదా దృక్స్వరూపం అని, ఆత్మ అని, ఇంకోటని పిలవలేము. అందుకని వాడికి ఇంకో పేరు పెట్టాల్సి వస్తుంది, పెట్టేస్తున్నాము. ఏమని పేరు పెడుతున్నాము? క్షేత్రజ్ఞ అని పేరు పెడుతున్నాము. క్షేత్రజ్ఞ అని వీడికి పేరు. జీవుడు అని ఇంకొక భాషలో పేరు, క్షేత్రజ్ఞ అని ఈ భాషలో పేరు. ఈ క్షేత్రజ్ఞ చితో రూపం, వాస్తవానికి చైతన్యం లేదా జ్ఞానం లేదా అనుభవం లేదా ఆత్మ దీని యొక్క రూపమే ఇదే. కానీ ఇవి అనుభవం చుట్టూ గూళ్ళలాగా ఈ భ్రమలు పేరుకుపోయి ఉన్నాయి. భ్రమలు పేరుకున్నటువంటి దీన్ని క్షేత్రజ్ఞ అని పిలుస్తున్నాము. ఈ క్షేత్రజ్ఞ అనేటువంటి రూపం రావటానికి చిన్నపాటి ప్రాసెస్ ఉంటుందేమో అని కూడా మహర్షి గారు చెప్పారు. క్షేత్రం శరీరమిత్యాహు తదసౌ వేత్యఖండితం సబాహ్యాభ్యంతరంతేన క్షేత్రజ్ఞ ఇతి కథ్యతే అనేటువంటి శ్లోకంలోను, తర్వాత చాలా శ్లోకాల్లో క్షేత్రం స్థూలంగా మన శరీరం క్షేత్రం. స్థూలంగానే ఆలోచించి చూస్తే ఇందాక చెప్పుకున్నవన్నీ కూడా క్షేత్రంలోకి వెళ్ళిపోతాయి. క్షేత్రం శరీరం ఇత్యాహు అంటున్నారు కానీ ఇంకా పైకి వెళుతూనే ఉన్నారు. తదసౌ వేత్యఖండితం, ఈ ఆత్మస్వరూపం కానీ, అనుభవం కానీ, లేకపోతే చైతన్యం కానీ, ఏం పేరు పెట్టుకున్నా ఆ దృక్కు ఈ క్షేత్రాన్ని నేను అని అనుకుంటోంది. నేను అని అనుకోవటం భ్రమల వల్లే అనుకుంటోంది, అది తేలిందే. తదసౌ వేత్యఖండితం సబాహ్యాభ్యంతరం. ఎలా అనుకుంటోంది? ఈ క్షేత్రం శరీరం, దీనికి ఒక తోలు ఉంది కదా, ఆ తోలుని ఒక గీత కింద పెట్టుకుంటే ఆ తోలుకు లోపల ఉన్నవన్నీ కూడా నేనే. ఆభ్యంతరం, తోలు అనేది గీత, ఆ తోలుకు లోపల ఉన్నవన్నీ కూడా నేనే. బాహ్యం, ఈ తోలుకు బయట ఉన్నవన్నీ కూడా నేనే. తోలు లోపల బయట అనే గీత ఎందుకు వచ్చిందో తెలియదు కానీ
వచ్చిందో గీత, ఆ గీతకి బయట లోపల అంతా కూడా నేనే అని వాడు భ్రమపడుతున్నాడు. ఈ భ్రమకి కారణమేమవచ్చు అంటే ఆయన వెరైటీ కాన్సెప్ట్ చెప్పారు. సంస్కారాల గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ సంస్కారాలు గనక ముదిరిపోతే అవి సంకల్పాలుగా తయారైపోతాయి. సంకల్పాలు గనక ముదిరిపోతే అది అహంకారంగా మారిపోతుంది. అహంకారం గర్వం కాదు, నేను అనేటువంటి భావన, నేను అనే భావనగా ముదిరిపోతుంది. ఆ నేను అనే భావన ముదిరిపోతే తర్వాత జరగాల్సిందంతా జరిగిపోతుంది. ఇదే ప్రాసెస్, చిన్న ప్రాసెస్సే. సంకల్పాలు అనేవి రకరకాలుగా చెప్పుకోవచ్చు. కొత్తగా వస్తువును చూడటం అనే తీరులో చెప్పుకోవచ్చు. ఈ వస్తువు బాగుంది అని అనుకోవటం అనే తీరులో చెప్పుకోవచ్చు. బాగుందా లేదా అనే విచారణ చేయటం అనే తీరులో చెప్పుకోవచ్చు. ఆ వస్తువు కావాలని కోరేంత వరకు ఉండేటువంటి మొత్తం అవస్థలన్నిటినీ కూడా చెప్పుకోవచ్చు. ఈ సంకల్పాలు ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? ఈ సంస్కారాల నుంచి కలుగుతున్నాయి. సంస్కారాలు ముదిరితే సంకల్పాలు అవుతున్నాయి. సంకల్పాలు ముదిరితే నేనుగా మారిపోతుంది. వాసనాం కల్పయన్ సోపి యాత్యహంకారతాం పునః అహంకారోపి నిర్ణేత కలంకీ బుద్ధిరుచ్యతే అని క్రమంగా ప్రాసెస్ చెప్పారు. వాసన సంస్కారాలు, ఈ సంస్కారాలని బాగా గనక ముద్రబెట్టేస్తే అవి సంకల్పాలుగా మారిపోతాయి. ఆ సంకల్పాలు కాస్త అహంకారంగా మారుతుంది. అహంకారం కాస్త మళ్ళీ బుద్ధిగా మారుతుంది. బుద్ధిగా మారితే ఇంకా పైన జరగాల్సింది జరుగుతుంది. ఇంకా కూడా శరీరము ఇవన్నీ రావటం, ఆ ప్రాసెస్ అంతా చెప్పారు. వీటన్నిటిలో నేను అనేటువంటి భావన ముదిరి పాకాన పడుతూనే ఉంటుంది. ఎంత ముదిరి పాకాన పడుతూ ఉంటే అంత కొత్త భ్రమ అనేది దాపురిస్తుంది. ఇది దీని యొక్క వరస. ఇంకొక ఆశ్చర్యం, ఏవం జీవాశ్రితా భావాః భావభావనయా ఈహితాః బ్రహ్మణః కల్పితాకారాః లక్షశోప్యథ కోటిశః. ఇవన్నీ జీవుడి యొక్క రూపాల కిందకి బయటకు వస్తున్నాయి. జీవుడి యొక్క రూపాలు అనే కంటే కూడా వీటిని జీవాశ్రితాః భావాః అని చెప్పడం సరి అయింది. జీవుడు లేదా అనుభవం ఇది లేనిదే ఈ భావాలు రావు. అనుభవం అనేది లేకపోతే చూసే వస్తువు దానికి విలువ లేదు. దృక్ అనేది లేకపోతే దృశ్యానికి ఉనికి లేదు. ఇలా ఉన్నప్పుడు జీవుణ్ణి ఆశ్రయించుకుని ఉండవలసినటువంటి ఈ భావాలన్నీ కూడా జీవుడికి ఆశ్రయంగా మారిపోయినాయి. జీవుడు ఉంటే, అనుభవ రూపంలో ఉండేటువంటి జీవుడు ఉంటే కనిపించేటువంటి వస్తువులన్నీ జీవుడికి స్థానాల కింద మారిపోయినాయి, తిరగదిప్పుకొచ్చేసినాయి. జీవాశ్రితా భావాః ఇవి బ్రహ్మణః కల్పితాకారాః. ఇవి తీసేస్తే గనక మిగిలేది బ్రహ్మ. ఆ బ్రహ్మ తాలూకు కల్పితమైనటువంటి ఆకారాలు ఇవి లక్షల కొద్దీ, కోట్ల కొద్దీ, లక్షల కోట్ల కొద్దీ ఉన్నాయి. ఒకటి కాదు, రెండు కాదు, చాలా ఉన్నాయి అని చెప్పారు. మొత్తం మీద సంకల్పాలు, ఆ సంకల్పాలు ముదిరితే వచ్చేటువంటి అహంకారం ముదిరితే వచ్చేటువంటి ఈ జీవుడి తాలూకు శరీరాలు లేదా పైన వ్యవహారాలు, నేను అనేటువంటి భ్రమలు, వీటన్నిటిని గురించి ఒక చిన్న వరసలో ఆయన చెప్పుకొచ్చారు. జీవుడు ఓకే, మనకి సంబంధం లేని దృక్, దృశ్యం వీటిని గురించి చెప్పినా ఓకే. కానీ మన ఉనికే భ్రమల్లో ఉంది అంటే మాత్రం నాట్ ఓకే. మన శరీరం మీద మనకున్నటువంటిది భ్రమే అని చెప్తే నమ్మటం చాలా కష్టం. ఏదో ఎవరైనా చెప్తే వాళ్ళని కాదనలేక సభా మధ్యలో ఉన్నప్పుడు ఇలా చెప్పింది కాదంటే మర్యాద కాదు కాబట్టి తలకాయ ఊపవలసిందే. కానీ దీన్ని భ్రమ అని ఒప్పుకునేటువంటి స్థాయిలో మనం ఉన్నామనుకోవటం కష్టం. అందుకని మహర్షి గారు ఏం చేశారంటే,
దాశూరోపాఖ్యానం అని ఒక ఉపాఖ్యానం చెప్పారు. ఏదో వెరైటీ ఉపాఖ్యానం. ఎందుకు చెప్పారు అని చివరి దాకా సస్పెన్స్లోనే ఉంటుంది అలాంటి ఉపాఖ్యానం. దాని ప్రకారం పేరుకి తగ్గట్టుగానే ఈ ఉపాఖ్యానంలో దాశూరుడు అనే ఆయన హీరో. ఈయన తండ్రి గారు శరమయ్య మహర్షి గారు ఎవరో పెద్ద మహర్షి గారు, పేరు పొందిన మహర్షి గారట. ఈయన ఎక్కడో మగధ దేశంలో ఎక్కడో ఒక చోట ఏకాంత ప్రదేశం చూసుకుని, ఆ ఏకాంత ప్రదేశంలో కదంబ వృక్షం అంటారు కదా, ఆ కదంబ వృక్షం కింద కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. కదంబ వృక్షం తెలుసు కదా, ఆకులు పెద్దగా ఉంటాయి, పువ్వులేమో శ్రావణ మాసంలో అలా పూస్తాయి, గుండ్రంగా ఉండే పూలు, అమ్మవారికి చాలా ఇష్టం అంటారు, అదే అయి ఉంటుంది బహుశా. ఆ కదంబ వృక్షం కింద తపస్సు చేసుకుంటున్నాడు. చాలా పవిత్రమైన వృక్షం అని పేరు. కనీసం స్నానం చేయకుండా ఆ వృక్షాన్ని ముట్టుకోకూడదంటారు పెద్దవాళ్ళు. స్నానం చేయకుండా ముట్టుకుంటే ప్రమాదం అని కూడా అంటారు. ఆ పవిత్ర వృక్షం కింద ఆయన కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. ఆయనకి పిల్లవాడు ఈ దాశూరుడు. ఈయనకు కూడా ఓ చిన్న మొక్క కేటాయించారు. నువ్వు ఆ మొక్క కింద కూర్చోమన్నారు. ఆ మొక్క కింద కూర్చుని ఈయన తంటాలు పడుతున్నాడు. తండ్రి గారు ఈయనకి అప్పుడప్పుడు తపస్సులోంచి లేచినప్పుడల్లా ఏదో ఆ ముక్క ఈ ముక్క చెప్తూ వస్తున్నారు. తండ్రి గారు ఉపదేశం చేస్తూనే ఉన్నాడు. చాలా ఏళ్ళు నడిచింది. ఒకరోజు తండ్రి గారు కాలం చేశారు. తండ్రి గారు కాలం చేశారు అని తెలియంగానే తల్లి గారు కూడా ఉన్నట్టుండి అక్కడికక్కడ కుప్పకూలిపోయింది. దాంతో ఒకేసారి తల్లిదండ్రులు ఇద్దరూ కాలం చేసినట్టయింది. ఈయనకి జరగాల్సింది ఏం జరిగిందో తెలియదు కానీ ఈయనకి మాత్రం ఎక్కడ లేని దుఃఖం పొంగుకొచ్చింది. ఏడుపు మొదలుపెట్టాడు. ఏడవకూడదంటారు కదా, ఏడవటానికి కూడా దాంట్లో టైమింగ్స్ ఉంటాయి. ఆ టైమింగ్స్లోనే ఏడవమంటారు. అలా కాకుండా ఈయనకి ఏడుపు లోపల నుంచి తన్నుకొచ్చింది. రోజులు ఏడ్చాడు, వారాలు ఏడ్చాడు, నెలల తరబడి ఏడ్చాడు. ఏడుస్తూనే ఉన్నాడు. ఏడుస్తూ ఉంటే ఆకాశంలో ఒక దేవత ఏదో అటువైపుగా వెళుతోంది. ఆ దేవతకి పేరు కూడా లేదు. వెళుతూ చూసింది. చూడపోతే మునికుమారుల్లా ఉన్నాడు. చాలా రోజులుగా ఏడ్చి గీపెడుతున్నట్టు కనిపిస్తోంది. ఎంతకాలం పాపం ఇలా ఏడుస్తాడు అని అనుకుని, ఇతనికి ప్రత్యక్షమైతే చాలా ప్రమాదాలు ముంచుకొస్తాయి, మనుషులకి ప్రత్యక్షం కాకూడదు, మనుషులు ప్రత్యక్షమైతే రాచి రంపాన పెట్టేస్తారు మనల్ని, అందుకని ప్రత్యక్షం కావద్దు, వీడిని ఎలాగైనా సరే మనం సాంత్వన పరుద్దాము అని అనుకుని అదృశ్య రూపంలోనే ఉండి ఆయన పక్కనే కూర్చుని, నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. ఈయనేమో అంతవరకు అడిగిన వాళ్ళు లేరు కదా, అందుకని అఖండంగా ఏడుస్తున్నాడు. అడిగేసరికి ఏడుపు ఆపి విషయం చెప్పాడు. చెప్తే అదేమి ఏడుపు, వాళ్ళిద్దరూ జీవితం అంతా చక్కగా గడిపారు, తపస్సు చేసుకుంటూనే గడిపారు, టైం వేస్ట్ చేయలేదు, మంచి లోకాలకే వెళ్ళి ఉంటారు, లేదా మంచి స్థితిని సాధించుకుని ఉండి ఉంటారు. వాళ్ళ కోసం ఏడుస్తూ ఉపయోగం లేని ఏడుపు అనే పని చేస్తూ నువ్వెందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు? ఇదేనా మీ నాన్నగారు నీకు చెప్పిన పాఠం? ఇదేనా నువ్వు అనుసరించవలసిన తీరు? ఇదేనా మునికులంలో నీకు అలవాటైంది? చుట్టుపక్కల వాళ్ళని చూసి నేర్చుకున్నది ఇదేనా అని రకరకాలుగా అడిగింది, రకరకాలుగా చెప్పింది ఆవిడ. చెప్తే ఈయన కళ్ళు తెరుచుకుని అయ్యో తప్పు చేశాను, టైం వేస్ట్ చేయటం అంటే నాన్నగారు ఒప్పుకునేవారు కాదు, అందుకని ఏడుపు ఇక్కడతో ఆపేద్దామని ఏడుపు ఆపేశాడు. ఏడుపు ఆపేసి మొదలుపెట్టాడు. చేయాల్సిన పనులు ఏవో ఉంటే ఎన్ని రోజులు చేయాలంటే అన్ని రోజులు చేశాడు, ఆ పనులు పూర్తి చేశాడు. తర్వాత మళ్ళీ తాను ఎక్కడ కూర్చున్నాడో, ఏ కదంబ వృక్షం కింద కూర్చున్నాడో అక్కడే మళ్ళీ కూర్చుని మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. తపస్సు మొదలు పెడితే తపస్సు సాగుతోంది కానీ మధ్యలో ఏవో విఘ్నాలు వస్తున్నాయి. ఆ విఘ్నాలని ఆపుకోవటం ఈయనకి చేత కావట్లేదు. పెద్ద పెద్ద విఘ్నాలేం కాదు, మన భాషలో చెప్పుకోవాలి అంటే తపస్సులో కూర్చుని ఆలోచించుకుంటే ఆత్మవిచారణ మొదలు పెడదాము అనగానే మనసు డైవర్ట్ అయిపోతుంది, మనసు ఎటో వెళ్ళిపోతుంది. దాన్ని మళ్ళీ తేవటం కుదరటం లేదు, ఎంత కష్టపడ్డా సరే రావట్లేదు. పోనీ కాసేపు వదిలేసి మళ్ళీ తెప్పించి కూర్చుందామంటే మిగతా వాటికి ఓకే, కానీ ఆత్మ అనగానే పారిపోతుంది. దీన్ని ఎలాగా అని ఆలోచించి బహుశా ఈ ప్రదేశం పవిత్రమైన ప్రదేశం కాకపోయి ఉండొచ్చు, ప్రదేశం పవిత్రం కాకపోతే మంచి ఆలోచనలు రావు,
అందుకని నాకు మంచి ఆలోచనలు రావట్లేదు, నా సాధన సాగట్లేదు, నాన్నగారు చెప్పిన విచారణ ముందుకు వెళ్ళట్లేదు. అందుకని పుణ్య ప్రదేశాల్లో ఏదో ఒక ప్రదేశాన్ని ఎంచుకొని తపస్సు చేస్తాను అని అనుకుని ఆ కదంబ వృక్షం విడిచిపెట్టి తిరిగాడు. ఎక్కడెక్కడో తిరిగాడు. ఏ ఏ ప్రదేశాల్లో తిరిగాడో లెక్కే లేదు. ఎన్ని వేల ప్రదేశాలు ఉన్నాయి. అన్ని వేల ప్రదేశాల్లో ప్రతి చెట్టు దగ్గర, ప్రతి పుట్ట దగ్గర, ప్రతి రాయి దగ్గర, ప్రతి రప్ప దగ్గర అన్ని చోట్ల కూర్చున్నాడు. ఎక్కడ కూర్చున్నా సరే మిగతా ఏం చేసినా మనస్సు ఓకే అంటుంది, కానీ ఆత్మానంగానే ఎటో ఎగిరిపోతుంది. ఆశ్చర్యమేం కలగటం లేదు, ఎగిరిపోతుంది. ఎగిరిపోతుంటే అసలు భూమి మీద పవిత్ర ప్రదేశం అనేది లేదు అని తేల్చుకున్నాడు. అలా తేల్చుకున్నాడు. తేల్చుకుని తిరిగి 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 తన కదంబ వృక్షానికే వచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా ఇంతే. తన చెట్టు ఎలా ఉందో మిగతావన్నీ అలాగే ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఇలాగే ఉంది. వచ్చి భూమి మీద పవిత్ర ప్రదేశం లేదు కదా, భూమి మీద కూర్చుంటే ఆలోచన సాగట్లేదు కదా, అందుకని భూమి మీద కూర్చోవద్దు, మనం ఆకాశంలోకి వెళ్ళి కూర్చుందామని అనుకున్నాడు. ఆకాశంలోకి వెళ్ళి కూర్చుందామంటే ఆకాశంలో కూర్చోవడం అనేది అయ్యే పని కాదు. అందుకని ఏమనుకున్నాడంటే, ఉన్న వాటిల్లో ఈ కదంబ వృక్షమే కొంచెం పవిత్రమైన వృక్షం కదా, ఈ కదంబ వృక్షం చిటారు కొమ్మ మీద ఉండేటువంటి చివరి ఆకు మీద కూర్చుని తపస్సు చేసుకుందాము, అక్కడ ట్రై చేసుకుందామని అనుకున్నాడు. కానీ ఈయనకున్న శక్తికి ఆ ఆకు మీద కూర్చోవటం అనేది సాధ్యపడలేదు. కదంబ వృక్షం ఎక్కటమే కష్టం, పైకి వెళ్ళి ఆకు మీద ఎక్కడ కూర్చుంటాడు. దాంతో నాకు తపశ్శక్తి చాలలేదన్నమాట అనుకున్నాడు. అనుకుని కొంచెం ఘోరమైన తపస్సు చేద్దాము, చేసి శక్తిని సంపాదించి అక్కడ కూర్చుందాము, అంతవరకు ఈ ఆత్మవిచారణను పక్కన పెడదాము అని అనుకుని ఘోర ప్రయోగం ఒకటి మొదలుపెట్టాడు. ఎవరు చెప్పారో తెలియదు, ఎక్కడుందో తెలియదు. అగ్నిహోత్రం వెలిగించాడు. వెలిగించి నాకు ఆ ఆకు మీద కూర్చునే శక్తి రావాలి అని సంకల్పించి తన శరీరంలో మాంసఖండాలు తీసి హోమం చేయటం మొదలుపెట్టాడు. శరీరంలో మాంసఖండాలు తీయటం చిన్న పని కాదు, ఎవరో చాలా తక్కువ మందే చేశారు అలాంటి పనులు. మొదలుపెట్టాడు. మొదలు పెడితే అసలు ఈయనది ప్రాబ్లమే కాదు, ఈయనది నొప్పి మాత్రమే. ప్రాబ్లం అగ్నిదేవుడికి వచ్చింది. ఆయనకేమొచ్చింది ప్రాబ్లం? ఆయన పని ఏంటి? అగ్నిదేవుడి పని ఏంటి? ఎవరైనా మానవులు ఇక్కడ మంత్రపూర్వకంగా ఏదైనా విహితమైన ద్రవ్యాన్ని తీసుకుని ఆయనకి ఇస్తే, మంత్రపూర్వకంగా ఇస్తే, మంత్రాలు లేకుండా ఓన్ పోసేయటం కాదు, మంత్రపూర్వకంగా ఇస్తే, పవిత్రమైన వస్తువుని ఇస్తే అది ఏ దేవతకు చెందుతుందో జాగ్రత్తగా చూసుకుని ఆ దేవతకి ఇస్తాడు. ఇది ఆయన పని. ఇచ్చినందుకు ఈయనకి కొంత గిట్టుబాటు ఉంటుంది, ఈయన కూడా గిట్టుబాటు ఉంది. కానీ ఆ మంత్రదేవత మంత్రము ద్రవ్యము రెండు కలిస్తే, ఈ రెండిటికి విధివాక్యం అనేది జత కూడితే ఆయన తీసుకెళ్ళి ఇస్తాడు. ఈయన ఏ మంత్రం చెప్తున్నాడో తెలియట్లేదు, ఇది ఏ దేవతకి చెందాలో తెలియట్లేదు. ఈ మాంసఖండాలు, అందులో శరీరంలోంచి మాంసఖండాలు తీసి హోమం చేయమని ఎక్కడుంది? అగ్నిదేవుడికే తెలియట్లేదు, ఎవరికి ఇవ్వాలో తెలియట్లేదు. పోనీ దేవతాలోకంలోకి తీసుకెళ్ళి అయ్యా ఎవరికి చెందితే వాళ్ళు తీసుకోండి అందామా? వాళ్ళు నానా మాటలు అంటారేమోనని భయం. నీ పని ఏంటి? తెలుసుకుని విడివిడిగా సార్ట్అవుట్ చేసి ఇవ్వాలి కదా. అలాంటి వాడివి నువ్వు ఇవ్వకుండా మమ్మల్ని ఎంచుకోమంటావేంటి? అసలు వాడు తప్పుడు పని చేస్తే నువ్వు అసలు ఎందుకు తెచ్చావు ఆహుతి అని అడుగుతారేమో అని భయం. దాంతో ఆయన పాపం మల్లగుల్లాలు పడి, ఈ హోమం ఎక్కువసేపు సాగితే నా ఉనికికే ప్రమాదము, ఇది లాభం లేదు అని ఈయన ముందు టకేమని సాక్షాత్కారం అయ్యాడు, ప్రత్యక్షమయ్యాడు. ఈయన ముందు ప్రత్యక్షమయ్యి, నాయన మొదలు ఈ పని ఆపు, నువ్వు నాలో వేసిన మాంసఖండాలన్నీ నీకు ఇచ్చేస్తాను, అవి తీసేసుకుని నీకేం కావాలో చెప్పు, తొందరగా చెప్పు, అంతే తప్ప ఈ పనులు చేసి నా ప్రాణాలు తీయకన్నాడు. ఈయన అన్నాడు, నాకు భూమి మీద పవిత్ర ప్రదేశం అనేది కనిపించలేదయ్యా, నేను కూర్చుని ఆత్మవిచారణ చేసుకోవటానికి పవిత్ర ప్రదేశం కావాలి, ఇది కదంబ వృక్షం తాలూకు చివరి ఆకు మీదే అని అనిపిస్తోంది, అక్కడ నేను కూర్చునేటట్లు, నేను కూర్చుని ఆలోచన చేసుకునేటట్లు నాకు వరం ఇవ్వు అన్నాడు. అగ్నిదేవుడు అదేం పెద్ద పని కాదు, ఇచ్చేస్తాను పో, వెళ్ళి కూర్చోమన్నాడు. అదేం పెద్ద ఇష్యూ కాదు, ఎందుకంటే బయటికి చెప్పకూడదు కానీ, కథల్లో ఉన్నప్పుడు చెప్పకూడదు కానీ, నీకున్న స్థాయికి నువ్వు అంత ఎత్తుకు ఎదిగావు, నీకు ఈ భూమి మీద ఏ వస్తువు మీద కనీసం పవిత్రం మంచిది అనేటువంటి భావన కూడా లేదు,
మంచిది అనేటువంటి భావన కూడా లేదు. ఇది నాది అని కానీ నాకు కావాలి అని కానీ నీకేమీ లేదు. చివరికి నీ శరీరం మీద కూడా నీకేమీ భావన లేదు. ముక్కలు చేసి పారేయడానికి కూడా సిద్ధంగా ఉన్నావు. కాబట్టి నీలాంటి వాడికి అంత ఎత్తున ఇవ్వటం అనేది కష్టం కాదు, మిగతా వాళ్ళకి ఇస్తేనే ఇబ్బంది, కాబట్టి తీసేసుకో అన్నాడు. దాంతో ఈయన కాపురం చెట్టు కింద నుంచి చిటారు కొమ్మ మీదకి మారింది. ఆ ఆకు మీద కూర్చుని ఆయన మొదలుపెట్టాడు. అక్కడ కూడా ఆయనకేమీ సాగలేదు. సాగకపోతే ఆయన ఏం చేశాడంటే తపస్సు మొదలుపెట్టాడు. సాగిందే చేద్దాం అనుకున్నాడు ఈసారి. ఏం సాగితే అదే చేద్దాం అనుకున్నాడు. ఏం సాగితే అది చేద్దాం అనుకుంటే మనస్సును లోపల కూర్చోబెట్టి ధ్యానం చేయించటం అనేది చాలా చాలా కష్టం కదా. దానికంటే కూడా బహిరంగంగా పనులు చేయటమే చాలా ఈజీ. బహిరంగంగా పనులు చేద్దామా అని అనుకున్నాడు. బహిరంగంగా పనులు చేయటానికి ఉండే యోగ్యతని మొత్తాన్ని నేను కోల్పోయి ఉన్నాడు. బహిరంగంగా ఏమైనా చేయాలంటే భూమి మీద ఉండాలి, భూమి మీద లేడాయే. కాబట్టి బహిరంగంగా చేసే యోగ్యత లేదు. లోపల కూర్చుని చేద్దాము అంటే ధ్యానమేమో సాగటం లేదు. ఆత్మవిచారణ అంటే ఈ మనసు అక్కడి నుంచి పైకి వెళ్తుంది. ఇంతవరకు అయితే కింద నుంచి చెట్టుకు వెళ్ళేది, ఇప్పుడు అక్కడి నుంచి పైకి వెళ్తుంది. ఇలా కాదనుకున్నాడు ఆయన. రెండిటికి మధ్యలో ఉండే మార్గం వెతుక్కోవాలని అనుకున్నాడు. అనుకుని తండ్రి గారు వాళ్ళు చెప్పినటువంటి యజ్ఞయాగాదులు ఆ ప్రయోగాలన్నింటినీ ఒకసారి మనసులో నెమరు వేసుకున్నాడు. వేసుకుని మానసికంగా ఈ యజ్ఞయాగాలు చేయటం మొదలుపెట్టాడు. యజ్ఞయాగాలు ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు మానసికంగా తాను కూర్చున్నట్టు, దీక్షలో కూర్చున్నట్టు, తర్వాత హోమం చేస్తున్నట్టు, ఋత్విక్కులు ఉన్నట్టు వాళ్ళందరూ అక్కడ చేరి యజ్ఞం చేస్తున్నట్లు మానసికంగా భావం చేయటం మొదలుపెట్టాడు. ఇలా కొన్ని లక్షల యజ్ఞాలు చేశాడు ఆయన. మానసికంగా లక్షల యజ్ఞాలు చేశాడు. ఏ కళనుందో పాపం ఆయనకి మనస్సు సహకరించింది, ఆ యజ్ఞాలకి సహకరించింది. సహకరించడంతో ఆయనకి ఇన్ని లక్షల యజ్ఞాలు చేసినటువంటి ఫలితం క్రమక్రమంగా కూడింది. చేసేటప్పుడు పాపం సకామంగా చేయలేదు. ఫలానా ఫలితం కావాలి, స్వర్గం కావాలి, నరకం కావాలి అనుకుని ఏం చేయలేదు. నిష్కామంగా చేశాడు. దాంతో మనస్సుకి కాస్తంత ఏకాగ్రత అలవడింది. అలవడితే ఇప్పుడు ఆత్మవిచారణ అంటూ మొదలు పెడతాడు కదా. ఆ మొదలు పెట్టినప్పుడు కుదురుగా కూర్చోవటం అనేది అనుభవంలోకి వచ్చింది. ఆత్మవిచారణ చేస్తూ ఉన్నా మనస్సు కుదురుగా ఉండటం అనేది ఆయన గమనించాడు. ఎన్ని సంవత్సరాలున్నాడో, ఎన్ని వందల సంవత్సరాలున్నాడో తెలియదు. శరీరం ఉంటే ఒక ఆయుష్ ఉంటుంది. శరీరమే లేకుండా చిటారుకొమ్మ మీద కూర్చున్న వాడికి ఆయుష్ ఎవరు లెక్క కడతాడు? ఆయన అలా యజ్ఞాలు చేసుకుంటూనే ఉన్నాడు, ఆత్మవిచారణ చేసుకుంటూనే ఉన్నాడు. ఆయనకి తెలియదు. ఆయన్ని చాలామంది గమనిస్తూ ఉన్నారు. గమనించిన వాళ్ళు ఆయనకు నిక్నేమ్ కూడా పెట్టేశారు. అంతవరకు దాశూరుడు అని పేరుండేది కాస్త కదంబదాశూరుడు అని కూడా పేరు వచ్చేసింది. ఆ కదంబదాశూరుడు అనే స్థాయి దాటి కదంబదాశూర మహర్షి అనే స్థాయి కూడా వెళ్ళిపోయాడు. అవన్నీ ఆయనకేం తెలియవు. ఎవరితోనూ పెట్టుకోలేదు, ఎవరితోనూ మాట్లాడు కదా. ఆశ్చర్యంగా ఒకరోజు ఆయన దగ్గరికి ఓ స్త్రీ వచ్చింది. ఈయన ఆకు మీద ఉంటే ఆ ఆకు దగ్గరికి ఓ స్త్రీ వచ్చింది. వచ్చి దీనంగా మొహం పెట్టుకుని ఉంచుంది. ఈయన అంతవరకు ఎవరితో మాట్లాడి ఎరిగినవాడు కాదు. చాలా రోజులైంది ఎవరితోనైనా మాట్లాడి. ఎప్పుడో ఆ దేవతతో మాట్లాడడమే, మళ్ళీ మాట్లాడింది లేదు. ఏమమ్మా దీనంగా ఉన్నావు అని అడిగాడు. అంటే ఆవిడ చెప్పింది, నువ్వు తపస్సు చేస్తున్న ఈ వన ప్రాంతానికి దేవతని, ఈ వనదేవతని. మొన్న ఈ మధ్య వనదేవతల సమావేశం అని ఒకటి చేశారు స్వర్గంలోనూ. ఆ సమావేశానికి ఏదో తిథి కూడా చెప్పింది ఆవిడ, చైత్రశుద్ధ త్రయోదశి అని. చైత్రశుద్ధ త్రయోదశి రోజున వనదేవతల సమావేశం అని ఏర్పాటు చేశారు. ఎక్కడ? స్వర్గంలో నందనవనంలో, ఇంద్రుడి పర్సనల్ గార్డెన్లో ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి ఎక్కడెక్కడి వనదేవతలు వచ్చారు. ఇంద్రుడికో వనదేవత ఉంది, కుబేరుడికి ఉంది, వాళ్ళకుంది, వీళ్ళకుంది, చాలా వనాలు ఉన్నాయి. ఆ వనదేవతలందరూ వచ్చారు. అందరూ నన్ను చాలా చాలా నీచంగా చూశారు. నేను భరించలేకపోయాను, అందుకని నీ దగ్గరికి వచ్చానండి. ఏం నీచంగా చూశారు, ఏం భరించలేకపోయారు అంటే, వాళ్ళందరికీ సంతానం ఉందిట, నేను ఒక్కదాన్నే సంతానం లేనిదానిట. నన్ను సంతానం లేనిది అని చెప్పి కొంచెం తక్కువ స్థాయిగా చూశారు. కొంచెం కాదు, చాలా తక్కువగా స్థాయిగా చూశారు. నేను ఇది భరించలేక మధ్యలోంచే వాకౌట్ చేసి వచ్చేసాను అని అంది.
వాళ్ళు నిన్ను నీచంగా చూస్తే నేనేం చేయను, నా దగ్గరికి ఎందుకు వచ్చావన్నాడు. నేను కాదు, ఇన్ని రోజులుగా నేను నిన్ను గమనిస్తూ వస్తున్నాను, నాకెందుకో నీ ద్వారా నాకు సంతానం కలిగితే బాగుంటుంది అని ఉంది. నీ ద్వారా గనక సంతానం కలిగితే నా సంతానం బ్రహ్మజ్ఞానం కలిగిన సంతానం అవుతుంది. వాళ్ళ సంతానాలన్నీ పిచ్చి సంతానాలు, ఏవో అక్కడ ఇక్కడ జులాయిగా తిరిగే సంతానాలు. నీ వల్ల సంతానం కలిగితే నాకు బ్రహ్మజ్ఞాని పుడతాడు, కాబట్టి బ్రహ్మజ్ఞానిని నాకు పుత్రుడిగా అనుగ్రహించు, అదే నా కోరిక అని అడిగింది. ఆయనప్పటికీ ఆయనకే తెలియదు, చాలా చాలా పై స్థాయికి ఎదిగిపోయాడు. ఇలాంటి వాటికి కనీసం కోపగించుకునే పరిస్థితిలో కూడా లేడు. తపస్సుల్లో చాలా స్టెప్పులు ఉంటాయి కదా, అందులో మొదటి స్టెప్లో ఇలాంటి ఆఫర్ ఏమైనా వస్తే దిగిపోయేటువంటి స్టెప్పు, తర్వాత కోపగించుకునే స్టెప్పు, తర్వాత నువ్వు నా జోలికి వచ్చావంటే మాత్రం తాట తీసేస్తాననే స్టెప్పు, ఇలాంటి ఎన్నో స్టెప్పులు ఉంటాయి. వాటన్నిటినీ దాటిపోయాడు. దాటిపోయి కోపగించుకోలేదు. వనదేవత వచ్చింది కదా, ఇన్నాళ్ళు ఒంటరిగా ఉన్నాం కదా, పోనీ వివాహం చేసుకుందాం కదా అని కూడా అనుకోలేదు. ఏమీ అనుకోకుండా ఇదేదో పరమేశ్వర సంకల్పం అయి ఉంటుంది, మనం కాదనద్దులే అని అక్కడే కదంబ పుష్పం ఒకటి పువ్వు ఉంటుంది కదా, ఆ పువ్వు కోసి ఆవిడ చేతిలో పడేసి సంతానం కలుగుతుంది వెళ్ళిరా అన్నాడు. ఆవిడంది, నేను ఇక్కడే కూర్చుని నీకు సహాయం చేస్తాను, నీకు సేవ చేసుకుంటాను అంది. నువ్వు నాకు సేవ ఇవేం చెయ్యొద్దు, నీ మనాన్ని నువ్వు వెళ్ళిరా, నీకు సంతానం కలుగుతుంది, నువ్వు అనుకున్న బ్రహ్మజ్ఞాని నీకు పుత్రుడుగా పుడతాడు, వెళ్ళిరా అని చెప్పాడు. చెప్పినవాడు ఆవిడ్ని పంపించిన మరుక్షణం ఆవిడ గురించి మర్చిపోయాడు. మర్చిపోయి 12 సంవత్సరాల పాటు తన మానాన్ని తానున్నాడు. 12 సంవత్సరాల తర్వాత ఈ వనదేవత గారు మళ్ళీ ప్రత్యక్షం. ఈసారి చేతికి ఓ 11 ఏళ్ల పిల్లవాడు. అయ్యా, మీ అనుగ్రహంతో పుట్టినవాడు వీడు, మీరు ఆ రోజు పువ్వు ప్రసాదంగా ఇచ్చారు, మీ అనుగ్రహంతో పుట్టాడు. వీడికి ఎక్కడెక్కడో వనదేవతని కదా, నా దగ్గర తపస్సు చేసుకుంటున్నటువంటి మహర్షుల దగ్గరికి, వాళ్ళ దగ్గరికి, వీళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి ఏవేవో విద్యలు చెప్పించాను. వీడికి రాని వేదం లేదు, 11 ఏళ్ల పిల్లాడు, రాని వేదం లేదు, రాని శాస్త్రం లేదు, రాని చదువు లేదు, ఏ చదువుకి ఢోకా లేదు, అన్ని చదువులే వచ్చినాయి. కానీ మీరు అన్నట్టు బ్రహ్మజ్ఞానం మాత్రం అవ్వలేదు. ఆత్మ అంటే వినడు వీడు, ఆత్మ అంటే మొహం చిట్లిస్తాడు, ఆత్మ అంటే ఇంకో రకమైన ఆత్మ అని కూడా అనుకుంటాడు. అందుకని మీ మాట నిజం అవ్వాలంటే వీడిని మీరు దగ్గర ఉంచుకుని కాస్త వీడికి చెప్పాల్సిన మాటలు ఏవో చెప్పండి, వీడిని మీ మాట ప్రకారం బ్రహ్మజ్ఞానిని చేసేయండి అని చెప్పి ఆయన ఒక కండిషన్ పెట్టాడు. ఒప్పుకున్నాడు అనే విషయంలో డౌట్ ఏం లేదు. కండిషన్ పెట్టాడు. ఏమని పెట్టాడు? వీడు నాకు శిష్యుడిలా ఉండాలి, ఉండే మాట అయితే ఓకే అని. మాటిమాటికి నాన్న అని అది ఇది డాడీ అని పిలిస్తే ఒప్పుకోను, గురువు, నేను గురువుని, వీడు శిష్యుడు అనే భావంతో గనక ఉండే మాట అయితే నేను వీడికి చెప్తానన్నాడు. తల్లి కొడుకులు ఇద్దరు ఒప్పుకున్నారు. ఒప్పుకుని ఈయన దగ్గర ఉంచారు. ఈయన వాడికి, ఆ పిల్లవాడికి కూర్చోపెట్టి ఉపదేశం చేయటం మొదలుపెట్టాడు. మరి చిన్నపిల్లవాడు కదా, 11 ఏళ్ల పిల్లవాడు, ఆత్మ అంటేనే మొహం చిట్లిస్తున్నాడు. అప్పటికి విద్యలన్నీ వచ్చినా సరే ఆత్మతత్వం అనే మాట వినటానికి ఒప్పుకోవటం లేదు. అంటే వీళ్ళు రకరకాల ఇంకా బాల్యపు ఛాయలున్నాయి. ఈ బాల్యపు ఛాయలు పోవాలి అంటే వీడికి కథల ద్వారానే ఉపదేశం చేయాలి అని అనుకుని కథలు చెప్తూ వచ్చాడు. రకరకాల కథలు చెప్పుకుంటూ వచ్చాడు. దీనికి తోడు ఈ దాశూర మహర్షి గారు, కదంబ దాశూర మహర్షి గారు చాలా కష్టపడి కదా ఆత్మజ్ఞానాన్ని సాధించుకున్నాడు. ఎప్పుడో చిన్నప్పుడు తండ్రి గారు చెప్పిన మాటలు 4 ఉన్నాయి. తర్వాత మనస్సు కూర్చోలేదు. మనస్సు కూర్చోకపోతే ప్రపంచమంతా తిరిగాడు, భూమంతా తిరిగాడు, ఎక్కడా కూర్చోబుద్ధి కాలేదు. ఎక్కడో కష్టం మీద చివరికి శరీరం ముక్కలు చేసుకుని పైకి వెళ్ళి కూర్చుందామని అనుకుని అంత ప్రయత్నం చేస్తే అసలు తిష్ట కుదిరింది. ఆ తర్వాత ఎన్నో సంవత్సరాల పాటు మానసిక యజ్ఞాలు చేస్తే తర్వాత నిష్ఠ కుదిరింది. అది అయిన తర్వాత ఆత్మవిచారణ వచ్చింది. ఎంత కష్టపడి ఉంటాడు, ఎంత ఫ్రస్ట్రేట్ అయి ఉంటాడు, ఎన్ని రకాల ఉదాహరణలు ఆలోచించుకుని ఉంటాడు, ఎన్ని రకాల ఎక్సర్సైజులు చేసుకుని ఉంటాడు, ఎన్ని కొట్టేసుకుని ఉంటాడు. ఇది కాదు, ఇది బాగాలేదు, ఇది బాగుంది, ఇది సరిగ్గా చివరి దాకా వెళ్ళట్లేదు, ఇదేమి ప్రామాణికంగా లేదు, ఈ ఉదాహరణతో వెళితే వెర్రితలలు వేసే ప్రమాదం ఉంది అని ఎన్ని రకాల ఆలోచనలు చేసుకుని ఉంటాడు. ఒక్కడే కూర్చుని ఓపికగా చేసుకున్న ఆలోచనలు కదా. ఆ బలంతో ఉదాహరణలు తనే కనిపెట్టి
ఆ ఉదాహరణలతో రోజుకో కథ చొప్పుని చెప్పి పిల్లవాడికి బోధన చేస్తూ ఉండేవాట. అడగాల్సిన ప్రశ్న ఇంకోటి కూడా ఉంది. ఈయనైతే చిటార్ కొమ్మ మీద కూర్చున్నాడు, పిల్లవాడు అంత స్థాయిలోనే ఉన్నాడు, అందులోనూ వనదేవత తాలూకు కుమారుడు కాబట్టి అతను అక్కడే ఉన్నాడు, ఆ కొమ్మ మీదే ఆ ఆకు మీదే కూర్చున్నాడు, ఆ ఆకు మీదే కూర్చుని గురూజీ గురూజీ అని పిలుస్తూనే ఉన్నాడు. ఈ గురూజీ వారు అతనికి కథలు చెప్తూ వచ్చాడు. ఇంతవరకు చెప్పి వశిష్ఠ మహర్షి గారు ఒకసారి చిన్న పాస్ ఇచ్చారు. ఇచ్చి ఇదేదో కల్పితంగా ఉదాహరణగా నేను చెప్తున్నానని అనుకునేరు, ఇది నిజంగా జరిగింది, నిజంగానే జరిగింది, ఇదేదో యోగ వాసిష్టం అంతేనే కల్పిత కథల సమాహారం అని అనుకునేరు, నిజంగా జరిగింది. నేను వెళ్ళాను అక్కడికి, నేను వెళ్ళినప్పుడు ఈ తండ్రి కొడుకుల సంభాషణ కూడా వినటం అయింది, నేను వినే చెప్తున్నాను అని చెప్పి పాస్ ఇచ్చి వశిష్ఠ మహర్షి గారు ఒకరోజు గంగోత్రిలో స్నానం చేద్దామని, ఆకాశగంగలో స్నానం చేద్దామని బయలుదేరారట. బయలుదేరితే దారిలో ఇది తగిలింది. అప్పటికి అర్ధరాత్రి అయింది. ఇంకా అర్ధరాత్రి పూట ప్రయాణం ఎందుకులే, మనం కాసేపు ఈ కదంబ వృక్షం కింద కూర్చుందాము అనుకుని కూర్చున్నాను. కూర్చుంటే ఏదో తుమ్మెదల ఘీంకారం లాంటి శబ్దం వినిపించింది. తుమ్మెదలు అని కదులుతూ ఉంటే ఎలాంటి శబ్దం వస్తుందో అలాంటి గంభీరమైన స్వరం వినిపించింది. ఏంటాను ఒకసారి తలెత్తి పైకి చూస్తే ఆ కొమ్మ చివరన, చెట్టు చివరన ఒక పెద్ద ఆయన, ఒక చిన్న పిల్లవాడు ఇద్దరు కూర్చుని ఉన్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్నారు అని చూశాను. చూసేసరికి వాళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారు, ఈ అర్ధరాత్రి పూట వాళ్ళ సంభాషణ ఏమై ఉంటుంది అని నేను జాగ్రత్తగా విన్నాను. వింటే ఆయన నేనే ఊహించలేనంత అద్భుతమైన కథ ఒకటి చెప్పాడు పిల్లవాడికి. చెప్తూ పిల్లవాడికి ఏదో ఉపదేశం చేస్తున్నాడు అని చెప్పారు. వశిష్ఠ మహర్షి గారికి ఆశ్చర్యం వేసిందిట, ఇంత కథ చెప్పగలరా ఒకళ్ళు అని. ఆయన ఏం కథ చెప్తున్నాడు, కదంబదాశూర మహర్షి గారు తన పిల్లవాడికి, శిష్యుడికి ఒక కథ చెప్తున్నాడు. ఏమని, అనగనగనగనగా ఒక ఊళ్ళో పెద్ద మహారాజు గారు ఉండేవారు. ఆ మహారాజు గారు పేరుకి మహారాజే కానీ కొంచెం మెంటలవాడు, ఒక రకమైన చపల చిత్తుడు. చాలా సామర్థ్యం ఉంది కానీ ఆ సామర్థ్యం ప్రకారమే నడుచుకుంటాడని రూల్ లేదు. ఎంత సామర్థ్యం ఉండేది అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా ఆయన ఏమన్నా ఒక మాట చెప్తే వెంటనే టకీమని చేసేసేవాళ్ళు. బ్రహ్మాదులైనా సరే ఆయన మాటని కాదనటానికి వీల్లేదు, అంత సామర్థ్యం ఉండేది. అంత సామర్థ్యము ఒక్కొక్కప్పుడు ప్రదర్శించేవాడు, మరొకప్పుడు ఏమీ సామర్థ్యం లేనట్టు ఉండేవాడు. ఆయనకి ఒకే ఒక పెద్ద వీక్నెస్ ఏంటంటే ఉన్న చోటు నచ్చదు. అందుకని ఎప్పుడూ కొత్త చోటు కోసం వెంపర్లాడుతూ ఉండేవాడు. అందుకోసం ఏం చేశాడంటే తన రాజ్యాన్ని ఉన్న చోటు కాకుండా ఆకాశంలో 3 పట్టణాలుగా విభజించి 3 పట్టణాలుగా కట్టాడు. 3 నగరాల కింద కట్టాడు. 3 నగరాల్లోనూ కట్టి 3 నగరాల్లో 3 రకాల ప్రజలకి ఆవాసం ఇచ్చాడు. ఒక్కొక్క రకం ప్రజలకి ఒక్కొక్క పేరు పెట్టాడు. మీరు ఈ నగరంలో నివాసం ఉండండి, మీరు ఈ నగరంలో నివాసం ఉండండి, మీరు ఈ నగరంలో నివాసం ఉండండి అని పెట్టాడు. మధ్యలో వాళ్ళకి మాత్రం పేరు గుర్తుంది, అపవరకాహ అని పేరు పెట్టాడు. వాళ్ళకి అపవరకాహ అని పేరు పెట్టాడు కానీ ఇటు వాళ్ళకి అంటే 1, 3 అలాగే మధ్యలో ఉండే 2 వీళ్ళందరికీ కూడా వ్యాపార లావాదేవీలు జరిగేటట్లు ఏర్పాటు చేశాడు. వ్యాపారం ఒకళ్ళకొకళ్ళు వ్యాపారం చేసుకోవాలి, వాళ్ళ నగరంలో వాళ్ళే వండుకోకూడదు, వాళ్ళు పక్క వాళ్ళకి అమ్మాలి, పక్క వాళ్ళు వీళ్ళకి ఏదో చేయాలి అనే వ్యాపారాలు కూడా పెట్టాడు. పెట్టినవాడు పోనీ ఆ నగరాల్లోకి తాను వెళ్ళి నివాసం ఉంటున్నాడా అంటే ఒక్కొక్కప్పుడు నివాసం ఉంటాడు, కానీ ఒక్కొక్కప్పుడు బోర్ కొట్టి బయటకు వచ్చేస్తాడు. బోర్ కొట్టి బయటకు వచ్చేసి ఈ 3 నగరాలు కావు, అసలు ఈ 3 నగరాల్లోనే ఎన్ని రోజులు తిరుగుతాము, ఇలా కాదు లాభం లేదు అనుకుని రకరకాల నగరాలను నిర్మించాడు. రకరకాల నగరాలు నిర్మించి ఆ నగరాల్లో ఒక్కొక్క నగరంలోనూ ఒక్కొక్క రకంగా ఉండటం అని మొదలుపెట్టాడు. ఒక్కొక్క నగరంలో ఒక రకంగా ఉంటాడు. ఒక నగరంలో మహారాజులాగా చలామణి అవుతాడు, ఇంకో నగరానికి వెళ్ళేటప్పుడే ముష్టివాడిగా వెళ్ళిపోతాడు, అక్కడ అడుక్కు తింటూ ఉంటాడు.
ఇంకో నగరానికి ఇంకో రకంగా వెళతాడు, ఇంకో రకంగా ఉంటాడు. ఒక నగరంలో మురికి బట్టలు కట్టుకుంటాడు, ఇంకో నగరంలో దర్జాగా ఉంటాడు. ఇలా రకరకాలుగా ఉండటం మొదలుపెట్టాడు. ఇలా ఉండి 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 ఒకరోజు కనిపించకుండా పోయాడు అని చెప్పాడు. ఇదే కథ అనగనగా మహారాజుతో కనిపించకుండా పోయాడుతో పూర్తయింది. ఇది విన్న తర్వాత పిల్లవాడు అడిగాట, గురూజీ మీరేదో చెప్పాలనుకుంటున్నారు కానీ అది చెప్పట్లేదు, మీరు చెప్పదలుచుకున్న దాన్ని ఎక్కడో ఇరికించి చెప్తున్నారు, నిగూఢంగా చెప్తున్నారు. మీరు చెప్పాలనుకుంటున్నారో అంతవరకే నాకు అర్థమవుతోంది, ఏం చెప్పాలనుకుంటున్నారో నాకు అర్థం అవ్వట్లేదు, కాబట్టి మీరే దీన్ని డీకోడ్ చేసి చెప్పండి అని అడిగాట. అడిగితే ఆయన దాశూర మహర్షి గారు, ఇందులో ఆశ్చర్యం ఏం లేదు, ఎప్పుడైనా కల్పితంగా ఒక కథ చెప్తే ఆ కథ చెప్పిన వాడే దాన్ని డీకోడ్ చేయాలి, వీడు ఊహిస్తే దాంట్లో తప్పులు జరిగేందుకు అవకాశం ఉంటుంది. నేనే చెప్తాను విను. ఆ మహారాజు ఎవరో కాదు, మనస్సే మహారాజు. ఈ మనస్సు సామర్థ్యం అనేది అపరిమితమైన సామర్థ్యం. ఈ మనస్సు గనక నిజంగా పనిచేస్తే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా మాట వింటారు, మనస్సు చెప్పినట్టు నడుచుకుంటారు. కానీ ఆ సామర్థ్యాన్ని ఎల్లవేళలా ప్రదర్శిస్తుంది అనే నియమమేమీ లేదు. ఒక్కొక్కప్పుడు ప్రదర్శించవచ్చు, ఒకప్పుడు ప్రదర్శించకపోవచ్చు. ఈ మనస్సు దీన్ని అర్థం చేసుకున్న తీరు వేరు. మనస్సు అంటే ఎవరికి వారికి ఉన్న మనస్సు అని అనుకుంటున్నారు. అలా కాకుండా అందరి మనస్సుల్ని కలిపితే ఒక మనస్సు తయారవుతుంది. సమష్టి మనస్సు అని పేరు దానికే హైరణ్య గర్భ బుద్ధి అని రకరకాల పేర్లున్నాయి. సాంఖ్యులు ఒక రకంగా చెప్తారు, వేదాంతులు మరొక రకంగా చెప్తారు. మహత్తత్వం అంటారు, హైరణ్య గర్భీ బుద్ధి అంటారు, సమష్టి అంటారు, రకరకాల పేర్లతో పిలుస్తారు. ఆ మనస్సు ఈ సృష్టిని మొత్తం తయారు చేసింది. ఈ సృష్టిలో ప్రధాన విభాగాలు 3 కాబట్టి 3 నగరాలను నిర్మించింది, 3 విభాగాలను చేసింది. ఒకటి కేవల సాత్వికంగా ఉండేటువంటి దేవతలు అనే విభాగం, మరొకటి కేవల తామసులు అనేటువంటి రాక్షసుల విభాగం, మూడవది మధ్యలోది అపవరకాహ అని పిలిచేటువంటి మనుష్యుల విభాగం. అపవరకం అంటే గదిలో ఉన్నవాడు బయట ఏం జరుగుతోందో తెలుసుకోలేనట్లుగా గది లాంటి శరీరంలో ఉండి ఈ శరీరం కంటే బయట ఏముంది అని తెలుసుకోవడానికి ఉత్సాహపడనటువంటి వాడు వీడు, ఈ మనిషి. అపవరకాహ అని వీళ్ళకి అందుకనే పేరు. ఈ అపవరకులకి ఇటువాళ్ళకి అటువాళ్ళకి వ్యాపార లావాదేవీలు అంటే వేరేమీ లేదు. ఈ అపవరకులు మనుషులు చేయవలసినటువంటి సత్కర్మలు. ఈ సత్కర్మల ద్వారా ఈ దేవతలకు ఆహారం రావాలి, దేవతలకు ఆహారం వస్తే వాళ్ళు వీళ్ళకి వర్షం ఇవ్వాలి. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ ఉంది కదా. ఆ క్రమం ప్రకారం వీళ్ళు యజ్ఞాలు చేసి వాళ్ళకి ఆహారం ఇవ్వాలి, వాళ్ళేమో వర్షాలు కురిపించి వీళ్ళకి ఆహారం నిలబెట్టాలి. ఇలా ఒకళ్ళకొకళ్ళు సహాయం చేసుకుంటూ ఉండాలి. అలా సహాయం చేసుకోవటాన్నే వ్యాపార లావాదేవీలు అని చెప్పాను. ఈ 3 పట్టణాల్లోనూ ఈ మనస్సు అనేటువంటి మహారాజు గారు ఉన్నాడు. కొన్నిసార్లు దేవతల్లో ఒకడయ్యాడు, కొన్నిసార్లు రాక్షసుల్లో ఒకడయ్యాడు, కొన్నిసార్లు మనుషుల్లో ఒకడయ్యాడు. ఈ దేవతలు, రాక్షసులు, మనుషులు అని 3 రకాలుగా ఉండేది కూడా చాలలేదు. చాలక ఏం చేశాడంటే తానే కర్మలు చేసుకుని ఆ కర్మలతో రకరకాల శరీరాలను తానే కల్పించుకుని అంటే మన భాషలో రకరకాల శరీరాలకు తాను కారణమై ఆ శరీరాలు పుట్టినప్పుడు అందులోకి ప్రవేశిస్తూ ఉండేవాడు. అందులోకి ప్రవేశించి ఆ శరీరాల్లో కొన్ని శరీరాల్లోనేమో మహారాజుగాను, కొన్ని శరీరాల్లోనేమో ముష్టెత్తుకునేవాళ్ళగాను, కొన్ని శరీరాల్లో కుక్కలాను, కొన్ని శరీరాల్లో నక్కలాను, ఇలా రకరకాలుగా తానే వ్యవహరించడం మొదలుపెట్టాడు. ఇలా శరీరాల్లో వ్యవహరించి దాని మీద కూడా బోర్ కొట్టి 3 అంటేనే బోర్ కొట్టేసింది, 30 అన్నా బోర్ కొట్టింది, 300 అన్నా బోర్ కొట్టింది, 3 కోట్లన్నా బోర్ కొట్టింది. అలా బోర్ కొట్టి ఎప్పటికో అసలు ఇంతగా తిరుగుతున్నాను కదా, నేను ఎవరిని అని ప్రశ్న వేసుకున్నాడు. ఆ ప్రశ్న వేసుకున్న దగ్గర నుంచి మళ్ళీ తిరోగమనం ప్రారంభమయ్యి ఒకరోజు నేనెవరిని అనే ప్రశ్నకి సమాధానం దొరికిన రోజు ఈయన కరిగిపోయాడు, కనిపించకుండా పోయాడు. ఇదే నేను చెప్పిన తాలూకు కథ నాయనా అని ఆయనే విడదీసి చెప్పారు. ఆయన చాలా విస్తృతంగా కథ చెప్పారు, విస్తృతంగా దాన్ని వర్ణన కూడా చేసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క దాన్ని డీకోడ్ చేసేటప్పుడు చాలా అందమైన పదాలు పెట్టాడు.
ఆ మొత్తం వ్యవహారంలో ఒక కొత్త కాన్సెప్ట్ని కూడా పరిచయం చేశాడు. ఏం చేశాడంటే, ఈ మనస్సు శరీరాల్లోకి ప్రవేశించేటప్పుడు, ఈ మనస్సు శరీరాలను నేను అని అనుకునేటప్పుడు 3 రకాలుగా అనుకుంటుంది. లేదా మనస్సు అహంకారాన్ని తెచ్చుకునేటప్పుడు, నేను అనే భావనను తెచ్చుకునేటప్పుడు ఆ అహంకారం 3 రకాలుగా ఉంటుంది. ఆ 3 రకాల అహంకారాన్ని ఈ మనస్సు నిరంతరం అనుభవిస్తూనే ఉంటుంది. ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఇలా అహంకారాలని అనుభవిస్తూనే ఉంటుంది. ఆ అహంకారం పోయేంత వరకు ఇబ్బంది పడుతూనే ఉంటుంది అని ఒక కొత్త కాన్సెప్ట్ని కూడా మధ్యలో పరిచయం చేశాడు. దానికి ఒక అందమైన ఉదాహరణ కూడా చెప్పాడు ఆయన. యథా కుశూలే మార్జారః భస్త్రాయాం భుజగో యథా ముక్తాఫలం యథా వేణౌ అహంకారస్త్రిధా మతః అని ఆయన కాన్సెప్ట్. ఎవరిది? చెట్టు మీద కూర్చున్న కదంబ దాశూర మహర్షి గారి కాన్సెప్ట్ ఇది. వశిష్ఠ మహర్షి గారిది కాదు, నాది కాదన్నాడు ఆయన. ఒక గాది అంటే ధాన్యం పెట్టేటువంటి చోటు, చెక్కతో చేస్తారు, లేకపోతే ఇది కూడా కడతారనుకుంటాను, సిమెంట్ లాంటి వాటితో కూడా కడతారు. ఆ గాదిలో అప్పుడప్పుడు ఎలుకలు చేరుతాయి. ఆ ఎలుకలను తినటానికి ఓ పిల్లి లోపలికి వెళ్ళింది. లోపలికి వెళ్ళంగానే తలుపు మూసుకుపోయింది దాని కర్మకి. ఈ పిల్లి ఆ గాదిలో చిక్కుకుపోయింది. అది కుశూలే మార్జారః. లోపల చిక్కుకుపోయినటువంటి పిల్లి పరిస్థితి ఏంటి అంటే, పిల్లి లోపల కూర్చుని అనుకుంటోందిట, ఒక్కసారి తలుపు తీస్తే నేనేంటో వీళ్ళకి చూపిస్తాను, నన్ను నాలాంటి మహావీరుడిని ఈ లోపల బంధిస్తారా, నేనేదో నా ఆహారం కోసం వస్తే వీళ్ళు లోపలికి ఎక్కేస్తారా, తలుపు తీయమని చెప్పు, ఒక్కసారి నేనంటే ఏంటో చూపిస్తాను అని అనుకుంటూ ఉంటుంది. కానీ ఒకసారి తలుపు తీస్తే మాత్రం బతుకు జీవుడా అని పారిపోతుంది. ఏం చేయదు పాపం, ఎవరి జోలికి రాదు, ఎవరిని కరవదు, ఎవరిని గీకదు. లోపల మాత్రం అబ్బో ఇంకేముంది, చించేస్తాను, పొడి చేస్తాను అంటూ ఉంటుంది. ఇది ఒక రకమైన అహంకారం. ఇది సుషుప్తి కాలంలో ఉండేటువంటి అహంకారం. సుషుప్తి కాలంలో కూడా నేను అనేటువంటి భావన చాలా లీలగా మైల్డ్గా నడుస్తూనే ఉంటుంది. కానీ ఈ అహంకారంతో చాలా పెద్దగా ఏమీ ప్రమాదం లేదు. అహంకారం నడుస్తూ ఉంటుంది. అహంకారానికి తలుపులు మూసుకుపోయినట్లుగా, గాది తలుపులు మూసుకుపోయినట్లుగా ఈ ఇంద్రియ ద్వారాలు అవన్నీ మూసుకుపోయినాయి. ఇంద్రియ ద్వారాలు తెరుచుకుంటూనే ఒకసారి బయటకు వచ్చేస్తుంది అంతే తప్ప పాపం ఏం చేయదు. బయటకు వచ్చిన తర్వాత ప్రమాదకారి, కానీ లోపల ఉన్నప్పుడు మాత్రం ఏం ప్రమాదకారి కాదు, బయటకు వచ్చిన తర్వాత కూడా ప్రమాదకారి కాదు. రెండో రకమైన అహంకారం ఉంది. అది భస్త్రాయాం భుజగో యథా. అది తోలుతిత్తిలో పాము లాంటిది. తోలుతిత్తి అంటే ఇలా నొక్కితే గాలి వచ్చేది ఉంటుంది కదా, దాన్ని ఏదో పిలుస్తారు, లేదా ఓ సంచి అనుకుందాము. సంచి రాత్రిపూట ఎవరో అక్కడ పెట్టి మర్చిపోయి వెళ్ళారు. వెచ్చగా ఉంది కదా అని ఓ పాము దూరింది. తెల్లవారుతూనే ఆ సంచి యజమాని వచ్చాడు, సంచి తీసుకున్నాడు, సంచి లోపల చేయి పెట్టాడు. పరిస్థితి ఏంటి? ఎవరు ఊహించలేరు కదా. ఆ పాము నన్నేదో చేస్తున్నాడు, నాకంటే పెద్ద పాము వచ్చింది అని అనుకుని అది లేస్తుంది, పడగ విప్పుతుంది, కస్సుమంటుంది, కాటేస్తూ కూడాను. చాలా ప్రమాదకారి. అలాంటి అహంకారం రెండవ రకమైన అహంకారం. ఇది స్వప్నకాలంలో ఉండేటువంటి అహంకారం. పాము పడగ ఎత్తటానికి, కస్సుమనటానికి, బుస్సుమనటానికి ఎంత తక్కువ టైం తీసుకుంటుందో అంతకంటే తక్కువ టైంలో ఈ అహంకారం రకరకాలుగా మారిపోతుంది. ఈ అహంకారం రకరకాల వస్తువుల్ని చూసేస్తుంది, రకరకాల విరుద్ధమైన పదార్థాలని పరిచయం చేసేస్తుంది, క్షణంలో పరిచయం చేస్తుంది, ఎక్కువ టైం కూడా తీసుకోదు. కాబట్టి దీనికి రాజస అహంకారం అని పేరు. చాలా చాలా ప్రమాదకారి అయినటువంటి అహంకారం. ఇది స్వప్నాహంకారం అని పేరు పెట్టాడు. మూడోది ఆశ్చర్యంగా ముక్తాఫలం యథా వేణవు అని మూడవ అహంకారానికి ఉదాహరణ చెప్పాడు ఆయన. ఇది వెదురు బొంగులో ముత్యాలు మొలుస్తాయి అంటారు. ముత్యాలు మొలిచినా మొలవకపోయినా వెదురు బొంగులో ఒక ముత్యం ఉంది అని అనుకుందాం. వెదురు బొంగులో మామూలుగా అయితే ఉండవు, లేదా కొంచెం ముదిరితే వెదురు బియ్యం లాంటివి ఉంటాయి.
ఇంకొంచెం విలువైనటువంటి ముత్యం అక్కడ ఉంది అని అనుకోండి. దానికి విలువ ఏమాత్రం ఉండొచ్చు. వెదురు బొంగులో ఒకవేళ ముత్యం మొలిస్తే దాని విలువ అనంతం అని ఒక మాట ఉందిట. దాని ప్రకారం నేను ఉదాహరణ చెప్తున్నాను. ఆ ముత్యం ఎంత విలువైంది, అంత విలువైన అహంకారం ఇంకొకటి ఉంది. ఏంటిది అది? జాగ్రత్త అవస్థలో ఉండేటువంటి అహంకారం, మనం కళ్ళు తెరిచి చూసేటప్పుడు ఉండేటువంటి అహంకారం. దీనికేమి ఇంత విలువ అంటే దీనికి చాలా విలువ ఉంది. ఈ జాగ్రత్త అవస్థలోనే కదా కాస్తో కూస్తో ఆత్మవిచారణ చేసుకోవడానికి వీలుంటుంది. ఈ జాగ్రత్త అవస్థలోనే కదా నేనెవరు అనేటువంటి ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడానికి వీలుంటుంది. దొరుకుతుంది కూడా ఇక్కడే, కళల్లో దొరకదు, కళ్ళు మూసుకుని నిద్రపోతే అసలే దొరకదు, ప్రయత్నం చేస్తేనే దొరుకుతుంది. దొరికే అవకాశం ఉంది కాబట్టి దీనికి వెదురు బొంగులో ఉండేటువంటి ముత్యం లాంటి అహంకారం అని పేరు పెట్టాను. ఇది సాత్విక అహంకారం. ఇది 3 రకాలుగా ఉండేటువంటి అహంకారం. ఈ 3 అహంకారాలు ఒకదాని వెంట ఒకటి వచ్చి ఈ జీవుణ్ణి, మనస్సు అనేటువంటి మహారాజుని నానా ఇబ్బందులు పెడుతూ నానా ఇక్కట్లకి గురి చేస్తున్నాయి. వీటిని తప్పించుకోవటం అంటే ఎదురు వెళ్ళాలి. ఎదురు వెళ్ళటం అంటే నేనెవరు, నేను ఇన్ని చేస్తున్నాను సరే నేనెవరు అనేటువంటి ఆలోచన చేయాలి. ఆలోచన చేయగా మనస్సు పూర్తిగా కరిగిపోతుంది. ఆ కరిగిపోయిన పరిస్థితినే నేను మహారాజు గారు కనిపించకుండా పోవటం అనే పదంతో చెప్పాను అని వివరించాడు ఆయన. ఈ కథ వినంగానే వశిష్ఠ మహర్షి గారికి ఒళ్ళంతా పులకరింతలు వచ్చేసినాయిట. ఇంత చక్కగా చెప్తున్నాడు ఈయన అని చెప్పి వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటుంటే మనకేమిటి అని కింద ఉన్నవాడు కాస్త ఆయన కూడా యోగశక్తితో పైకి వెళ్తే వచ్చినవాడు వశిష్ఠ మహర్షి అని ఆయన గుర్తుపట్టాట. పిల్లవాడు గుర్తుపట్టలేదు కానీ పెద్ద ఆయన గుర్తుపట్టి వశిష్ఠ మహర్షి గారు రండి కూర్చోండి అన్నట్ట. ఈ వశిష్ఠ మహర్షి గారు పోటీ కొద్దీ రాత్రల్లా వాళ్ళకి విచిత్రమైన కథలు, ఇలాంటి కథలు వినిపిస్తూనే ఉన్నట్ట. నాకు విచిత్రమైన కథ వినిపిస్తాడా ఆయన అని పోటీ కొద్దీ రాత్రల్లా ఈ ఆత్మతత్వం గురించిన విచిత్రమైన కథలు వినిపించి మన్నాడు పొద్దునే తెల్లవారితోనే నేను నా దారిని వెళ్ళాను. దాసూర మహర్షి గారి కథ చాలా గొప్పది, ఆయన తన పిల్లవాడికి చెప్పుకున్నటువంటి ఈ విద్య చాలా గొప్పది అని చాలా బాగా చెప్పాడు ఆయన. ఈ వృత్తాంతం సుమారుగా అర్థమైపోయింది. బలపడిన కొద్దీ, ముదిరిన కొద్దీ వచ్చేటువంటి భ్రమలు, వాసనల దగ్గర నుంచి, సంకల్పాల దగ్గర నుంచి, మనస్సుగా మారటం దగ్గర నుంచి, ఇవన్నీ పెద్దగా పెరగ్గా వచ్చినటువంటి భ్రమలు, ఆ భ్రమల్లో మునిగి తేలుతున్నటువంటి వైనం, ఆ భ్రమలను తప్పించుకునేటువంటి తీరు, దీని గురించే ఈ చర్చ అంతా నడిచింది. ఇంత అయిన తర్వాత కొసమెరుపు కింద వశిష్ఠ మహర్షి గారు ఒక మాట చెప్పారు. నాయనా, ఎవరైనా ఆత్మతత్వం గురించి చెప్తూ ఉంటే ఎందుకు ఇలాంటి మాటలు చెప్తున్నారు? వినే మాటలు కదా చెప్పాలి. ఎవరైనా వినే మాటలు చెప్పాలి అనుకుంటే ఏం మాటలు చెప్పాలి? ఆ మాటలే చెప్పుకోవాలి. ఎవరు వినని కాడికి, ఎవరికి అక్కర్లేని కాడికి ఈ మాటలు ఎందుకయ్యా చెప్పటం అని అనుకుంటారు. కానీ ఒక విషయం ఉంది. ఒక తండ్రి తన పిల్లవాడికి చెప్పుకుంటున్నాడు అంటే అందులోనూ చాలా శ్రద్ధగా అర్ధరాత్రి పూట కూడా వినటానికి ఉత్సాహంగా ఉండి, అర్ధరాత్రి పూట కూడా ప్రశ్నలు వేస్తూ మీరు చెప్పిన దాన్ని నాకు వివరించండి అని అడుగుతూ ఉండే శ్రద్ధాళువైన పిల్లవాడికి చెప్పుకుంటున్నాడు అంటే ఇందులో చాలా బరువు ఉంది అని తెలుస్తోంది కదా నాయన. ఇది పారమార్థికం అని తెలుస్తోంది కదా. ఎవరినైనా మోసం చేస్తారు, పిల్లల్ని మోసం చేయరు. పోనీ జనరల్గా మోసం చేయరు. అందులోనూ మగపిల్లవాడి మీద కొంచెం ప్రేమ ఎక్కువ ఉంటుంది, ఆస్తి ఎక్కువ ఇద్దామని అనుకుంటారే తప్ప మోసం చేద్దామని అనుకోరు. అలా మగపిల్లవాడికి ఆస్తి ఇద్దామని అనుకునేటువంటి తపన పడే తండ్రి ఈ రకంగా బోధిస్తున్నాడు అంటే ఇందులో నిజం ఉంది అని తెలుస్తోంది కదా. కాబట్టి నిజం కదా బోధించాలి. నిజం కానివి ఎన్ని చెప్తే ఏం ఉపయోగం? నిజమైన దాని గురించి కదా చర్చించుకోవాలి అని ఒక కొసమెరుపు కూడా పెట్టాడు ఆయన. పెట్టి ఆ దాశూరోపాఖ్యానం పూర్తి చేశాడు. పూర్తి చేసి అనుభవం, ఆత్మ, ఆ ఆత్మస్వరూపం తన రూపాన్ని కోల్పోయి కనిపించే వస్తువులతో కలిసిపోవటానికి, తనను తాను కలుపుకోవటానికి సంస్కారాలు ముదిరి సంకల్పాలుగాను, సంకల్పాలు ముదిరి మనస్సుగాను, మనస్సు ముదిరి బుద్ధిగాను, ఇలా ఒకదానికొకటి ముదిరి పాకాన పడటమే కారణం అనే విషయం క్రమంగా తేల్చుకుంటూ వచ్చారు. మనము
నిన్నటి రోజున ఒక ప్రశ్న అనుకున్నాము, ఏంటంటే ఈ సంస్కారాలు అనేవి ఎలా మొదలైనాయి, ఈ సంస్కారాలు అనేవి ఇలా ఎందుకు పనిచేస్తున్నాయి, సంస్కారాలు అనేవి ఎందుకు ఈ దృగ్రూపాన్ని దృశ్యంతో కలిపేస్తున్నాయి అనే ప్రశ్న ఉంది అని అనుకున్నాము. లేదా అసలు ఈ వ్యవహారం మొత్తానికి మూలమేంటి అని ప్రశ్న వేసుకున్నా పర్వాలేదు. సంస్కారాలు ఎందుకు బయలుదేరుతున్నాయి, సంస్కారాలు ఎందుకు ముదురుతున్నాయి, ముదురుతున్న సంస్కారాలు ఎందుకు సంకల్పాలుగా మారుతున్నాయి, ఆ సంకల్పాలు ఎందుకు ముదురుతున్నాయి, అవి ఎందుకు బుద్ధిగా మనసుగాను మారుతున్నాయి, ఇలా వరుసగా ఎందుకు ఈ పరిణామం అనేది జరుగుతోంది అనేది ప్రశ్న. ఆ ప్రశ్నకి తొందరగా చెప్పుకోవాల్సినటువంటి ఒకే ఒక సమాధానం మాయా అని. ఈ సంకల్పాలు సంస్కారాలు దాని వెనక ఉన్నవి, దాని తర్వాత ఉండేటువంటి ప్రపంచం, వీటన్నిటినీ నియంత్రించేది, వీటన్నిటికీ మూలంగా ఉండేది అసలు సిసలు మాయ. మరైతే మాయ గురించి కదా చెప్పుకోవాలి. మాయ గురించి చెప్పుకోకుండా సుమారుగా 55 నిమిషాల పాటు మాయ కాని మిగతా వాటి గురించి చెప్పుకోవటం ఎట్లా, చెప్పుకోవటం అనేది ఎందుకు అంటే దానికి ఆయనే ఒక చిన్న సమాధానం కూడా చెప్పారు. యన్నాస్తి తస్య సద్భావ ప్రతిపత్తిరుదాహృత మాయేతి సా పరిజ్ఞానాదేవ నశ్యత్య సంశయం అని. ఈ మాయతో ఒక చిక్కుంది. మాయని డైరెక్ట్గా తీసుకొచ్చి రంగంలోకి దించలేము, మాయ అనేదాన్ని నిర్వచించి చూపించలేము, మాయ అనేదాన్ని ఈ టేబుల్ మీద ఇక్కడ పెట్టి అందరికి కనిపించేటట్లు చేయలేము. ఎందుకంటే అది చేతికి దక్కేది లేదా మన ఆలోచనలకి అందేది కాదు. సరిగ్గా ఆలోచిస్తే నాస్తి అని అనిపిస్తుంది, లేదు అని అనిపిస్తుంది. ఎన్నాస్తి తస్య. కాకపోతే ఈ మాయను గుర్తించేందుకు ఒక విధానం ఉంది. ఏంటంటే ఎక్కడైనా భ్రమ అనేది కలిగితే, ఉన్న వస్తువు ఇంకో రకంగా కనిపించటం కానీ, లేని వస్తువు కనిపించటం కానీ, ఇలాంటి భ్రమ అనేది ఎక్కడైనా కలిగితే ఆ భ్రమ వెనకాల తప్పనిసరిగా మాయ ఉంది అని మాత్రం గుర్తించవచ్చు. అదొక్కటి గుర్తించేందుకు విధానం ఉంది. అది తప్ప మాయకి వేరే ఏ గుర్తింపు విధానము లేదు. మాయకి గుర్తింపు విధానం లేదు సరికదా. ఈ మాయను గనక తవ్వుకుంటూ పోతే, మాయను గురించి తెలుసుకోవాలని పోతే ఎప్పుడో ఉన్నది ఉన్నట్లుగా మాయం కూడా అయిపోతుంది. ఈ మాయే కనిపించకుండా మాయమైపోతుంది. ఒక్కొక్కప్పుడు పోవచ్చు కూడా, ఒక్కొక్కప్పుడు కనిపించకుండా ఉండొచ్చు. కాబట్టి కనిపించకుండా, తాను కనిపించకుండా మనకు కనిపించేటువంటి భ్రమలన్నిటినీ ఏర్పాటు చేసేదే మాయ. అందువల్ల ఎక్కడైనా మాయను గురించి మాట్లాడుకోవాలి అంటే ముందు భ్రమలను గురించి మాట్లాడుకోవాలి, మనకు కనిపించే భ్రమ కారణాలను గురించి మాట్లాడుకుని దానికి మూల కారణం మాయ అని అక్కడ కట్టేసుకోవాలి. అంతకు మించి చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పారు ఆయన. ఇంతకు మించి మాయకి వేరే ఉదాహరణ కూడా చెప్పడం కష్టం, మాయకి లక్షణం చెప్పడం కష్టం, మాయకు ఉదాహరణ చెప్పడం కష్టం, మాయని సరిగ్గా నిర్ణయించి నిర్వచించి చూపించడం కష్టం. ఇంతే చెప్పచ్చు. అనుభవ రూపంలో ఉండేటువంటి మాయ అసలు ఈ సంస్కారాలను ఎందుకు రానిచ్చింది, అనుభవ రూపంలో ఉండేటువంటి ఆత్మ సంస్కారాలను ఎందుకు రానిచ్చింది అని అడిగితే మాయ వల్ల అని చెప్పుకోవచ్చు. సంస్కారాలు ముదిరి సంకల్పాలుగా ఎందుకు మారినాయి, మాయ వల్ల. ఆ సంకల్పాలు ముదిరి మనస్సుగా ఎందుకు మారినాయి, మాయ వల్ల. మనస్సు ఇంత ఎందుకు చేస్తోంది, ఎందుకు చూడాలనుకుంటోంది, ఎంత చెప్పినా సరే దాశూర మహర్షి గారి భాషలో ఆత్మవిచారణ చేస్తేనే ఎందుకు పరుగులు పెడుతోంది, ఇదే మాయా ప్రభావం వలన అని ప్రతిదానికి మాయతో లింక్ పెట్టి చెప్పుకోవాల్సిందే తప్ప మాయని ఇదమిత్తంగా నిర్ణయించి చూపించడం కష్టం అని ఆయన చెప్పారు. మామూలుగా అయితే మాయకి ఉదాహరణంగా మనం చెప్పేసుకోవచ్చు, పొగమంచుని చెప్పుకోవచ్చు, కానీ చెప్పుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే వశిష్ఠ మహర్షి గారు చెప్పలేదు. వశిష్ఠ మహర్షి గారు చెప్పిన ఉదాహరణలకే అంతూ పొంతూ లేకుండా ఉంటే ఆయన చెప్పనివి కొత్తవి మనం ఉదాహరణలు తెచ్చుకోకూడదు కదా. అందుకని పొగమంచు అనే ఉదాహరణ చెప్పుకోవడం కష్టం. పొగమంచు అనేది ఉంటుంది,
పొగమంచు వల్ల చాలా పనులు జరుగుతాయి, చాలా ప్రమాదాలు జరుగుతాయి. కానీ పొగమంచుని ఇదమిత్తంగా నిర్ధారించి చూపించడం కష్టం. దాన్ని ఇలా గంపలో తీసి ఇదో పొగమంచు అని చూపించడం కష్టం. దానివల్ల జరిగే అనర్థాలను గురించి చెప్పుకోవచ్చు, దాన్ని అనుభవించి చూసుకోవచ్చు, ఇంతే తప్ప పొగమంచుని తేల్చలేము. అలాగే ఈ మాయను గురించి కూడా తేల్చలేము. అలా కాదు, కూడదు, మాయను గురించి ఎవరైనా తేల్చి చూపించాల్సిందే అని పట్టుబట్టి కూర్చుంటే గాధి మహర్షి గారు పడ్డన్ని కష్టాలు పడవలసి వస్తుంది అని మహర్షి గారు చెప్పారు. గాధి మహర్షి గారు అని ఒక మహర్షి గారు, పెద్ద పేరున్నట్టు లేదు కానీ గాధి మహర్షి అని ఆయన పిలిచారు. గాధి అనే పేరుతో ఇద్దరున్నారు. ఒక ఆయన విశ్వామిత్రుడి తండ్రి, కాకపోతే ఆయన రాజు. ఈయన గాధి మహర్షి అంటున్నాడు కాబట్టి ఈయన మహర్షి, ఈయన వేరు, ఆయన వేరు. ఈయన సామాన్యమైన మానవుడు, లేదా మనకంటే కొంచెం పై స్థాయివాడు, గొప్ప స్థాయివాడేం కాడు. ఈయన ఎక్కడో మగధ దేశంలోనో ఎక్కడో ఒక చోట కూర్చుని, ఏకాంత ప్రదేశంలో కూర్చుని ఒక పూరి గుడిసె వేసుకుని ఆ గుడిసెలో ఉంటూ జాగ్రత్తగా తపస్సు చేసుకుంటూ ఉన్నాడు. తపస్సు మాత్రం కాస్తంత అంది వచ్చింది ఆయనకి. కానీ ఎప్పటికప్పుడు సందేహాలే ఆయన్ని పీడిస్తూ ఉండేవి. ఎప్పుడూ సందేహాలే ఉంటూ ఉండేవి ఆయనకి. ఈ సందేహాలు తీర్చుకోవటం ఎట్లా అని పాపం బాధపడుతూ ఉండేవాడు. బాధపడుతూ ఉంటే సందేహాలకి మూలం మాయ అని ఒకసారి ఆయనకి ఏదో తేలింది. ఈ మాయ గురించి తెలుసుకోవటం ఎట్లా అని కొత్తగా ఆలోచించడం మొదలుపెట్టాడు. మొదలుపెట్టి వాళ్ళు వీళ్ళు ఎందుకు, అందరూ విష్ణుమాయ అంటారు కదా, ఆ శ్రీమన్ మహావిష్ణువునే ప్రత్యక్షం చేసేసుకుని నీ చేతిలో ఏదో మాయ ఉంది కదా, ఆ మాయ ఏంటి, దాని లక్షణం ఏంటి, దాని కథాకమాంశం ఏంటి అని అడిగితే ఆయన తేల్చేస్తాడు కదా, సులభంగా ఇష్యూ క్లోజ్ అయిపోతుంది కదా, నాకు తేలిపోతుంది కదా అని అనుకుని ఆయన తపస్సు మొదలుపెట్టాడు. శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షం కావాలి, ఆయన ప్రత్యక్షమైతే ఈయన మాయ గురించి అడగాలి అని అనుకుని తపస్సు మొదలుపెట్టాడు. ఏదో చాలా కాలం పాటు చేశాడు. చాలా కాలం పాటు చేస్తే శ్రీమన్ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైతే ఈయన ఏం కావాలి అని అడుగుతారు కదా, ఏం కావాలంటే ఓ ప్రశ్న వేశాడు. మాయామిమాం త్వద్రచితాం భగవన్ పారమార్థికీం ద్రష్టుమిచ్ఛామి సంసార నామ్నీం అధైకకారిణి అని ప్రశ్న వేశాడు. ఓ దేవా, త్వద్రచితాం మాయాం, నీ చేతుల్లో మాయ ఉంటుంది అంటారు, మాయని మొత్తం నువ్వే గుప్పిట్లో ఉంచుకున్నావు అంటారు కదా, మొత్తం ఈ సంసారం ఈ జగత్తుని చేసింది మాయే అంటారు కదా, ఈ మాయను గురించి నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, అసలు మాయని కళ్ళారా చూడదలుచుకున్నాను, ద్రష్టుమిచ్చామి, మాయను చూడాలనుకుంటున్నాను, కాబట్టి నాకు ఆ మాయను చూపించు అని అడిగాడు. పాపం విష్ణుమూర్తి కూడా ఈ ప్రశ్న వేసినవాడు ఇంతవరకు ఈ భూగోళంలో లేడు. మాయను దాటించు అని అడిగిన మహానుభావులు ఉన్నారే కానీ మాయను చూపించు అని అన్నవాడు లేడు. ఈయన పాపం ఇరుక్కున్నాడు, అడిగితే ఆయన కొంచెం ఇది చేసుకుని, ఇమాం ద్రక్ష్యసి మాయాం త్వం తతస్త్యక్ష్యసి చేత్యజ ఉక్త్వా యథావద్ అదృశ్యత్వం గంధర్వమివ పత్తనం. ఆయన తేరుకున్నాడు, శ్రీమన్ మహావిష్ణువు తేరుకుని మాయే కదా కనిపిస్తుందిలే, నువ్వు అనుకున్నట్టుగానే మాయను చూస్తావులేపో అన్నాడు. అని ఒకవేళ నువ్వు మాయను గనక సరిగ్గా చూస్తే ఆ మాయను వదిలిపెట్టుకోగలవు కూడా, మాయ నీకు ఊడి కూడా పోతుంది, నువ్వు అనుకున్నట్టు నువ్వు మాయను చూస్తావులేపో అని ఆ తర్వాత ఈయనకి అవకాశం ఇవ్వకుండా ఉన్నవాడు ఉన్నట్టుగా అక్కడ మాయమైపోయాడు. ఇంక పైన ఏం అడుగుతాడో తెలియదు కదా, ఎప్పుడు చూపిస్తావు, టైం చెప్పు, ప్లేస్ చెప్పు, నేను రావాలా, నువ్వు వస్తావా అంటాడు కదా, అందుకని కనిపించకుండా పారిపోయాడు. ఎంత అంటే ఆకాశంలో మబ్బులు కదులుతూ ఉంటే ఏదో ఒక నగరం వల్లే ఏదో బొమ్మల్లాగా కనిపిస్తాయి. మనం చూసి పక్క వాళ్ళకి చూపించే లోపల ఆ గాలి కదిలిపోయి పక్కకి జరిగిపోతాయి కదా, ఎంత స్ప్లిట్ సెకండ్లో అలా ఈయన మాయమైపోయాడు. ద్రక్ష్యసి అని మాత్రం చెప్పాడు, ఆ మాటకే ఈయన సంతృప్తి పడిపోయాడు. పైన ఏం ప్రశ్న వేసే అవకాశమూ లేదు కదా. ఇంటికి వచ్చేసాడు. ఇంట్లో కూర్చుని
దేవుడు నాకు మాయ చూపిస్తానన్నాడు, దేవుడు నాకు మాయ చూపిస్తానన్నాడు, ఎప్పటికి చూపిస్తాడో ఎప్పటికి చూపిస్తాడో అని అనుకుంటూ కూర్చున్నాడు. మాయా 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 అనుకుంటూ కూర్చున్నాడు. ఇంతకుముందైనా వేరే చాలా అనుకునేవాడు. ఇప్పుడు అన్నీ మానేసి భగవంతుడు నాకు మాయ చూపిస్తానని మాట ఇచ్చాడు, ఎప్పుడు చూపిస్తాడో అని అనుకున్నాడు. కొన్ని రోజులకి అనుకోవటం అంటే అది అలవాటుగా మారిపోతుంది కదా, దాని మీద ఎక్కువ ఆలోచన కూడా ఉండదు. అలా ఏదో నడుస్తూ ఉంటే ఒకరోజు ఈయన స్నానం కోసం చెరువులోకి వెళ్ళాడు. ఈయన సెలెక్ట్ చేసుకుందే అలాంటి ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఒక చెరువు, ఆ చెరువు నిండా తామర పూలు చెరువు పక్కన ఒక చెట్టు, ఆ చెట్టు కింద ఒక చిన్న పూరి గుడిసె ఉండేటట్లుగానే ప్లేస్ని సెలెక్ట్ చేసుకున్నాడు. తన గుడిసె నుంచి ఆ చెరువులోకి దిగి స్నానం చేద్దాము అని సంకల్పం చేశాడు. సంకల్పం చేసి చిన్న దర్భపుల్ల తీసుకుని దాన్ని ఆ జలం మంత్రణం చేయటం కోసమని ఆ దర్భపుల్లతో నీటిని ఇలా గుండ్రంగా తిప్పాడు. ఆ తిప్పేటప్పుడు ఆయన విధానాలు ఏవో ఆయనకున్నాయి. ప్రణవాన్ని ఉచ్చరిస్తూ తిప్పాడు. ఏకకాలంలో ఈయన ఉచ్చరిస్తున్నటువంటి ప్రణవం గాలిలో సుడులు తిరిగింది. అదే సమయంలో ఈయన దర్భతో తిప్పుతున్న నీళ్లు సుడులు తిరిగినాయి. ఈ గాలిలో శబ్దాలు సుడులు తిరిగింది, ఈ నీళ్ళలో సుడులు తిరిగింది, రెండూ కలిసినాయి. కలిసి చూస్తూ ఉండగా ఉన్నట్టుండి ఈయనకి ఒక్క చిన్న తూడు వచ్చింది, ఒక చిన్న మత్తు వచ్చింది, చిన్న కురికిపాటు లాంటిది వచ్చింది. ఒకే గిరగిర గుండ్రంగా తిరిగే వస్తువును చూస్తే మత్తల్లే వస్తుంది కదా, అలా ఈయనకి మత్తు వచ్చింది, తూలుడు వచ్చింది. ఆ తూలుడులో ఈయనకి ఎక్కడ లేని వస్తువులు కనిపించాయి, ఎక్కడ లేని సంఘటనలు కనిపించాయి. మొదలు ఏం కనిపించిందంటే ఈయన నీళ్ళలో లేడు. ఈయన గుడిసెలో ఉన్నాడు. గుడిసెలో ఉండి ఏదో పని చేసుకుంటుంటే ఆయనకి నయం లేని రోగం ఒకటి వచ్చింది, చికిత్స లేని రోగం వచ్చింది. ఆ రోగంతో ఈయన నానా బాధలు పడుతున్నాడు. రోగాలు రాకూడదని పాపం చాలా యోగాభ్యాసం చేసి పెట్టుకున్నాడు. కానీ ఆయనకి రోగం వచ్చింది, భయంకరమైన రోగం. ఆ రోగానికి మందు లేదు. ఆ రోగం ముదిరి ఒకరోజు ఈయన పడకేశాడు. ఈయన పడకేస్తే ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. తల్లిదండ్రులు వచ్చి ఒరే నాయనా ఏమిటి వదిలి వెళ్ళిపోతున్నావా అని బాధపడడం మొదలుపెట్టారు. బంధువులు వచ్చారు, భార్య వచ్చింది, అందరూ కలిసి వదిలేస్తున్నావు అన్నారు. ఈయన లోపల వదిలేస్తే వాళ్ళందరూ భోరుని ఏడ్చారు. ఈయనేమో శరీరాన్ని వదిలేశాడు, కానీ వాళ్ళు ఏడవటం చూశాడు. వాళ్ళు కూడా కాసేపు ఏడ్చారు. ఈ లోపల కొంతమంది తేరుకుని జరగాల్సింది ఏదో జరగనివ్వమన్నారు. ఆయన్ని తీసుకెళ్ళారు, ఎక్కడికో తీసుకెళ్తే అక్కడ ఆయన శరీరాన్ని తినటానికి రాబందులు, గద్దలు అవి ఇవి విపరీతంగా పోటీ పడ్డాయి. నేను అనుకుంటూ పోటీ పడ్డాయి. ఈ వచ్చిన బంధువులకి ఆ రాబందుల్ని వాటిని తోలటం పెద్ద పని అయింది. వీళ్ళు ఎలాగోలా కింద మీద పడి ఆ రాబందుల్ని వాటిని తోలి ఈయనకేదో సంస్కారాలు చేశారు. సంస్కారాలు చేస్తే ఈయన బూడిద గుట్టయ్యాడు. బూడిద గుట్ట అయితే ఆ బూడిద గుట్ట అయింది అని చూస్తున్నాడు, కనిపిస్తూనే ఉంది. ఈ లోపల అందరూ ఎక్కడ వాళ్ళు అక్కడ సర్దుకున్నారు, వెళ్ళిపోయారు. ఈ బూడిద గుట్ట ఏంటి, నేనేంటి, బూడిద గుట్ట ఏంటి అని అనుకునే లోపల ఉన్నట్టుండి ఈయనకి ఎక్కడో ఒక గర్భంలో ఇరుక్కున్నట్టుగా ఫీలింగ్ వచ్చింది. 9 మాసాల పాటు ఆ గర్భంలో ఆయన నానా తిప్పలు పడ్డాడు. బయటకు వచ్చిన తర్వాత తెలిసింది ఏంటంటే అది కుక్కల్ని తినే జాతి అని, శ్వపచహ అని పేరు. ఆ శ్వపచుల్లో పుట్టాడు ఈయన. ఆ శ్వపచులు పుట్టిన వెంటనే చాలా మంచి లక్షణాలతో ఉన్నాడు వీడు. పిల్లవాడు అంటే మంచి పై స్థాయి డాబర్మ్యాను లేదా పెద్ద పెద్ద కుక్కల్ని వండుకు తినగలడు వీడు, మనలో కూడా వేట కుక్కల్ని కూడా వండుకు తినగలడు అని అనుకుని ఏదో మంచి పేరు పెట్టారు. వాళ్ళ దృష్టిలో మంచి పేరు పెట్టారు. దానికి తగ్గట్లుగా 16 ఏళ్ళు వచ్చేసరికి ఏ కుక్కనైనా సరే ఒడిసి పట్టేంత స్థాయిలో మహావీరుడయ్యాడు, కుక్కల వీరుడయ్యాడు ఈయన. ఆ కుక్కల్ని ఎక్కడెక్కడ కుక్కల్ని పట్టుకొస్తున్నాడు, వండుతున్నాడు, తింటున్నారు, తను పెడుతున్నాడు. ఊళ్ళో మంచి పేరు వచ్చింది. ఈ లోపల ఆయనకి పెళ్ళయింది, పిల్లవాడయ్యాడు, పిల్లలు పుట్టారు, వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. ఈయన మహావీరుడిగా చలామణి అవుతున్నాడు. ఉన్నవాడు ఉన్నట్టుండి ఓ రోజు ముసలాడైపోయాడు. ముసలివాడైపోయిన దగ్గర నుంచి ఆయనకి విలువ తగ్గింది. విలువ తగ్గితే ఊళ్ళో ఉండలేక ఊరికి దూరంగా ఒక పూరి గుడిసేసుకుని, వాళ్ళ తండాకి దూరంగా ఒక గుడిసేసుకుని ఆ గుడిసెలో కాలక్షేపం చేస్తున్నాడు. ఆ గుడిసెలో ప్రతి ఇటుకని ఈయనే వేసుకున్నాడు. ప్రతి ఇటుక మీద ఇటుక ఈయనే కట్టుకుని, ఇల్లు మొత్తం ఈయనే కట్టుకుని అక్కడ ఉన్నాడు. కానీ ఆ పూరి గుడిసెలో ఒంటరిగా ఉండలేకపోయాడు.
అందులో ముసలితనము, ఒంటరిగా ఉండలేకపోయాడు, చాలా బాధేసింది. మళ్ళీ తన వాళ్ళ దగ్గరికి వెళ్ళబుద్ధి కాల, వాళ్ళతో ఏదో తగాదాలు వచ్చినాయి, ఆత్మాభిమానం వచ్చింది, దాంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళబుద్ధి కాలేదు. వెళ్ళబుద్ధి కాక దేశాటనం చేద్దామని బయలుదేరాడు. ఈ వయసులో దేశాటనం చేస్తున్నాడు. దేశాటన బాగానే ఉంది, బాగుతుంటే ఒక కీరదేశం అని ఒక దేశంట, ఆ దేశానికి వెళ్ళాడు. ఆ దేశానికి వెళితే అక్కడేదో పెద్ద కోలాహలం నడుస్తోంది. అందరూ అసలు వరుసలో నుంచోమంటున్నారు, వచ్చిన వాళ్ళని వచ్చినట్లుగా వరుసలో నుంచోమంటున్నారు. వరుసలో నుంచోవడానికి అందరూ పోటీ పడుతున్నారు. వచ్చిన వాడిని ఈయన్ని కూడా వరుసలో నుంచోబెట్టేశారు. ఏమిటి అని అడిగే అవకాశం ఇవ్వలేదు. కూర్చో, వరుసలో నుంచో అంటారు. క్యూలో నుంచో, క్యూలో నుంచో, క్యూలో నుంచో అన్నారు. క్యూలో నుంచున్నాడు. నుంచుంటే ఈ లోపల ఏనుగు వచ్చింది. ఆ ఏనుగు తొక్కేస్తుందేమో అని భయపడ్డాడు ఈయన. కానీ ఏనుగు తొక్కల. ఆ ఏనుగుకి తొండం మీద పూలమాల ఉంది, తొండంతో పూలమాల పట్టుకొచ్చింది ఆ ఏనుగు. ఆ పూలమాల తీసుకొచ్చిన ఏనుగు ఎవరికీ వేయకుండా ఈయనకి వేసింది. వేసినట్లుగానే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఈయన్ని భుజాల మీదకి ఎత్తేశారు. మహారాజు గారికి జై అన్నారు. ఏమిట్రా గోల ఏంట్రా అని అడిగాడు ఈయన. అడిగితే ఏం లేదు, మా రాజుగారు కాలం చేశారు, ఆయనకి సంతతి లేదు, అందువల్ల మా రాజ్యపు ఆచారం ప్రకారం ఏనుగుకి దండ ఇచ్చాము, ఆ ఏనుగు దండ ఎవరి మెడలో పెడితే వాడే మహారాజు అన్నారు. ఓహో, నేను ఇప్పుడు మహారాజును కామోస్ అనుకున్నాడు. ఈ మహానుభావుడిని తీసుకెళ్ళి అక్కడ ప్యాలెస్లో కూర్చోబెట్టారు. అక్కడ కొంతకాలం కొత్త సాగింది. ఓ సేవకులు, ఓ గోల. ప్యాలెస్లో జరిగే తంతువులు వేరు. మొహం కడుక్కోనివ్వరు. మొహం కడుక్కోవడం అంటే మొహం కడుక్కోవడం కాదు, పళ్ళు కూడా తోముకోనివ్వరు. ఎవడో ఒకడు పుల్ల తీసుకొచ్చి వాడే గీకేస్తాడు. నాలుగు గీసుకోనివ్వరు, వాళ్ళే గీస్తారు. దానికి సేవ అని పేరు. రకరకాల సేవలు, కాదన్నా కొన్ని సేవలు చేస్తారు. అందులో హక్కులు, ఓ గోలగోలగా ఉంది. ఆ కొత్తదనం అంతా అలవాటు అయ్యేసరికి 8 ఏళ్ళు పట్టింది. 8 ఏళ్ల తర్వాత బోరు కొట్టింది. ఈ ముసలి మహారాజు గారికి బోరు కొట్టింది. బోరు కొట్టి ఏది ఏమైనా సరే మనం తండాలో బతికిందే బతుకు, ఈ రాజ్యంలో ఏముంది, ఎంతసేపటికి వాడు చెప్పినట్టు వినాలి, వాడు ఏదో కప్పుకోమంటాడు కప్పుకోవాలి, ఓ చోట కూర్చోమంటాడు, నెత్తి మీద బరువు, చేతులకు బరువు, కాళ్ళకు బరువు, కడియాలంటాడు, కంకణాలంటాడు, ఓ సోదిగా ఉంది. ఇలా కాదు, ఒక్కసారి మనలా మనం ఉందామని అనుకుని బట్టలన్నీ విప్పేసి మొలకు చిన్న తుండుగుడ్డ కట్టుకుని ఒక్కసారి హాయిగా ఒళ్ళు విరుచుకుని అబ్బా అని అనుకుని ఒళ్ళంతా గీక్కుని, అదొక మేనరిజం ఉంటుంది కదా, అదంతా గీక్కుని బయటకు వచ్చాడు. ఈయన కిరీటం పక్కన పారేస్తే ఎవరు గుర్తు కూడా పట్టలేదు వాళ్ళు అక్కడ. ఆ 8 ఏళ్ళు అయినా సరే ఎవరు గుర్తుపట్ల. బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చి ఫ్రీగా రాజ్యంలో తిరుగుతున్నాడు. తిరుగుతుంటే దూరంగా ఎవరో తమ తండా వాళ్ళు పాడుతున్నట్లు లీలగా వినిపించింది. ప్రాణం లేచొచ్చింది. ఆహా, ఎన్ని రోజులైంది ఇంత సొంపైన పాట విని. రోజు గోల, వీణలు అంటారు, వైలిన్లు అంటారు, ఆ కచేరీలు అంటారు, ఈ కచేరీలు అంటారు. గోల ఎందుకు కొడతారో తెలియదు, తొడ మీద కొట్టుకుంటూనే ఉంటారు. ఆ తొడ వాచిపోయేట్టుగా కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారో అర్థం కాదు. మన పాట ఇంపైన పాట వినిపించింది అని ఆయనకి ప్రాణం లేచొచ్చింది. ప్రాణం లేచొచ్చి అటు వెళ్ళాడు. వెళ్తే నిజంగానే వీళ్ళ తండా వాళ్ళు తప్ప తాగి పాడుకుంటున్నారు. అగ్గి వెలిగించుకుని దాని చుట్టూ తిరుగుతూ తప్ప తాగి పాడుకుంటున్నారు. ఎప్పుడు వెళ్ళాడో తెలియదు. వాళ్ళలో కలిసిపోయి వాళ్ళతో పాటు ఈయన కూడా పాడుతున్నాడు. వాళ్ళ గొంతులతో ఈయన గొంతు కూడా కలిసింది. కొత్త గొంతు వచ్చింది అంటే వాళ్ళు ఒకసారి చూశారు. చూసేసరికి మనవాడు అని తేలింది. అందులో ఫుల్ యూనిఫామ్లో ఉన్నాడు కదా, అందుకని కనిపెట్టేశారు వాళ్ళు. రాజ్యంలో ఉన్న వాళ్ళు కనిపెట్టలేదు కానీ వాళ్ళు కనిపెట్టారు. కనిపెట్టి, ఒరే కడంజా ఎక్కడ ఉన్నావురా ఇంతకాలం, కనిపించకుండా పోయావేంటి అని అడిగారు. కటంజా అని పిలవంగానే ఈయనకి అసలు ఎక్కడో మనసంతా తేలిపోయినట్టు అనిపించింది. ఇప్పుడు చిన్నప్పుడు తల్లిదండ్రులు పెట్టిన పేరు, 80 ఏళ్ల పాటు అనుభవించిన పేరు, మధ్యలో 8 రోజుల పాటు అసహ్యంగా మహారాజా 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 అని సోది గోల, ఒకటే గోల. ఒకడొచ్చి రాజన్ అని పిలుస్తాడు, ఇంకోటి మహారాజా అని పిలుస్తాడు, ఇంకోటి చక్రవర్తి నువ్వు అంటాడు. అసలు పేరు పెట్టి పిలవరు అని ఒకసారి కటంజా అని పిలవంగానే సంతోషించి, నేనే కటంజుని, మనవాడు వాడేలా ఉన్నాడు, వీడిలా ఉన్నాడు, వాడు కుక్కలను పడుతున్నాడా, వీడు సరిగ్గా పడుతున్నాడా లేదా, వాడి కుక్కలు పట్టడం వచ్చిందా రాదా అని మొత్తం కుశల ప్రశ్నలు వేస్తున్నాడు. వేస్తుంటే ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళందరూ ఒకసారి చూశారు. ఈ పాటలేంటి, ఈ కటంజుడేంటి, ఈవిడేంటి అని చూశారు. చూసి ఆ చుట్టుపక్కల ఇళ్ళ వాళ్ళు ఎవరు అంటే వాళ్ళ మంత్రుల ఇళ్ల మధ్యలో
వీధులు పెద్దగా ఉండేసరికి అక్కడో ఒక చోట అగ్గి వేసుకున్నారు, ఎవరు పట్టించుకోలేదు. చుట్టూ తిరుగుతూ తప్పతాగి వాళ్ళు పాడుకుంటుంటే ఈయన కూడా చేరాడు. ఆ మంత్రులందరూ ఏంటి గోల అని చూశారు. చూసి మహారాజు అని కనిపెట్టారు. ఇంతకీ వాళ్ళ మహారాజు ఎవరు అంటే 80 ఏళ్ల పాటు చాలా పవిత్రంగా కుక్కలు కాల్చుకు తిన్నవాడు తేలింది వాళ్ళకి. ఆ మంత్రులందరూ చాలా ప్రామాణికులు, చాలా నైష్ఠికులు, చాలా గొప్పవాళ్ళు. ఒక్కొక్కళ్ళు ధర్మశాస్త్రానికి నీతి శాస్త్రానికి కట్టుబడి పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఈ పరిణామాన్ని తట్టుకోలేకపోయారు. ఇంతకాలం మనం కుక్కలు తినేవాడికి సేవలు చేశామా అని అనుకున్నారు వాళ్ళు. ఈయనవేం పట్టించుకోలేదు. పట్టించుకోకుండానే కొంచెంసేపు వీళ్ళతో తిరిగి నాకు టైం అయిందిరా, వెళ్ళాలి, వెళ్ళకపోతే వెతుకుతారు అని చెప్పి మళ్ళీ రాజప్రాసాదానికి వచ్చాడు. ఆయన రాజప్రసాదానికి వచ్చేసరికి వార్త బయటికి పొక్కేసింది. అప్పటికే వార్త మొత్తం ఇదైపోయింది, ప్రసరించింది. దాంతో సేవకులతో సహా అందరూ కూడా చీకొట్టారు ఈయన్ని. సేవకులు ఈయన్ని చీకొట్టారు, మంత్రులు ఈయన్ని చీకొట్టుకోలేదు, వాళ్ళని వాళ్ళు చీకొట్టుకున్నారు. మన వివేకం ఏమైపోయింది, మన కర్మ ఏమైపోయింది, మనం ఎంత చక్కగా ధార్మికంగా ఇంతకాలం జీవితం గడిపాము, ఇప్పుడేంటి కుక్కలు తినేవాడికి సేవలు చేయటం ఏంటి, చాలే అధవ జీవితం ఇంతటితో అని అనుకున్నారు. అందరూ మూకుమ్మడి ఆత్మహత్యలకి పాల్పడ్డారు. మూకుమ్మడి అంటే మూకుమ్మడి, ఒక పెద్ద అగ్గి వెలిగించారు. అగ్గి వెలిగించి ఒక్కొక్క మంత్రి రావటం, చిచి నా బతుకు చిచి అంటాం, అందులో దూకుతూ ఉండటం. ఈయన రాజప్రసాదం నుంచి చూస్తే సామూహిక ఆత్మహత్యల కార్యక్రమం కనిపిస్తోంది. ఎందుకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అంటే మిగతా వాళ్ళందరూ చీకొట్టారు, కానీ ఒక్కడు మాత్రం సమాధానం చెప్పాడు, నీ వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని. ఎందుకు అంటే ఇంతకాలం నువ్వెవరివో తెలీదు, తెలిసేసరికి ఆ విషయం తట్టుకోలేకపోతున్నారు, తట్టుకోలేక వాళ్ళందరూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని అన్నాడు. అంటే ఈ 8 ఏళ్ళు ఇంతమంది మహానుభావుల మధ్య గడిపాడు కదా పాపం, ఈయనకి కొంచెం వివేకం వచ్చింది. అయ్యో నా వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారే, ఇంతమందిని ఇబ్బంది పెట్టే జీవితం నాకు మాత్రం ఎందుకు, వాళ్ళందరూ ఎందుకు ఆత్మహత్యలు చేసుకోవటం, ఈ ఆత్మహత్య ఏదో నేనే చేసుకుంటాను అని అనుకున్నాడు. వాళ్ళు వెలిగించిన నిప్పు దగ్గరికి వెళ్ళి ఆ నిప్పు దగ్గర నుంచుకుని ఛీ నా జీవితం అని అనుకుని అగ్గిలో పడ్డాడు, నీళ్ళలో తేలాడు. అక్కడ అగ్గిలో పడ్డాడు, ఇక్కడ నీళ్ళలో మెలకు వచ్చింది, తేలాడు. చిచి చిచి ఇదేం పగటిపూట కల అని తిట్టుకున్నాడు. ఇదేం పగటి కల, ఇదో నిద్ర, రాత్రిపూటే నిద్రపోవటం తప్పు అనుకునే స్థితిలో ఉండి, రాత్రిపూట యోగులు చేయాల్సిన సాధనంతా అర్ధరాత్రి 2 నుంచి ఉంటుంది అంటారు. వాళ్ళకి సూర్యోదయం కాకూడదు, సూర్యోదయం కాకుండానే ప్రాతస్నానం చేయకుండానే అవసరమైతే ప్రాతస్నానాన్ని కూడా స్కిప్ చేసి, పొద్దునపూట చేయాల్సిన స్నానాన్ని స్కిప్ చేసి మొత్తం తలుపులన్నీ బిడాయించి తెల్లవారుజామున అట్మాస్ఫియర్ తీసుకొచ్చి చీకట్లో చిన్న దీపం వెలిగించుకుని సాధన చేసుకోవాల్సిన వాళ్ళు. రాత్రిపూటే నిద్రపోకూడదు, అలాంటిది పగటిపూట నిద్ర ఏంటి, స్నానం చేస్తూ నీళ్ళలో నిద్ర ఏంటి, ఆ నిద్రలో ఈ పిచ్చికలేంటి అని తిట్టుకున్నాడు. తిట్టుకుని ఏదో స్నానం పూర్తి చేశాడు, మాధ్యాహ్నికమో ఏదో చేసుకుని ఇంటికి వెళ్ళిపోయాడు, కూర్చున్నాడు. ఆ కళ మాత్రం గుచ్చుతోంది. ఆ కళ కన్న తీరు రెండు గుచ్చుతున్నాయి. చిచి చిచి ఏమిటి పిచ్చి కళ, ఏమిటి పిచ్చి కళ, ఇదేనా అపశకునమా అని అనుకుంటున్నాడు, గుచ్చుతోంది. ఇలా కొన్నాళ్ళు గడిచేసరికి ఆయన దగ్గరికి ఓ అతిథి వచ్చాడు. ఆ అతిథి చిక్కి శల్యమై ఉన్నాడు. శల్యమై ఉండి, అయ్యా ఏమిటి ఇంత చిక్కి ఉన్నారు అంటే, నేను అన్నం తిని 15 రోజులు అయిందన్నాడు. అన్నం తిని 15 రోజులు అయిందంటే, అయ్యా మీరు తొందరగా స్నానాదులు అవి చేసుకురండి, నా దగ్గర ఉండే దుంప ఏదో మీకు కూడా పెడతాను, మొక్క తిందిరుగాని అన్నాడు ఆయన. ఇద్దరు ఏదో స్నానాలు చేశారు. ఈయన దుంప వంట వరపు ఏం లేదు, అసలే ఒంటికాయ గారైనా వంట వరపు ఏం చేయలేదు, దుంప ఏదో మొక్క పెట్టాడు. ఆయన చాలా ఇష్టంగా దాన్ని తిని త్రేంచి కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. తీసుకుని ఓపుకొచ్చింది అన్నాడు. ఆయనకి ఇంతవరకు అతిథులు రావటమే చాలా అపురూపం, చాలా రేరు. అందులో ఇలాంటి అతిథి రావటం అనేది ఆయన అస్సలు ఊహించలేదు. అతిథి వచ్చాడు. అతిథితో ఈయన ఎప్పుడూ కలపంది మాటలు కూడా కలిపాడు. ఏమండి ఇంత చిక్కిపోయి ఉన్నారేమిటి, ఇంత నీరసంగా ఉన్నారేంటి, శరీర మాధ్యం కలు ధర్మ సాధనం కదా, కొంచెం బాడీ ఫిట్గా ఉండేటట్టు చూసుకుంటేనే కదా ముందుకెళ్ళేది అనేదో మాటలు కలిపాడు. కలిపితే ఆయన అన్నాడు, ఓ చిన్న తప్పు జరిగిపోయింది, చిన్నదేం కాదు పెద్దదే తప్పు జరిగింది, అందువల్ల నేను ఇలా ఉపవాసాలు చేసి చిక్కుతున్నానన్నాడు. ఏం జరిగింది అంటే,
నాకేదో ఎప్పుడు దేశ సంచారం చేయాలి అనేది ఎక్కువ ఇష్టము. అందుకని దేశ సంచారం చేయటం కోసం కీరదేశం అనే దేశానికి వెళ్ళాను. అక్కడ ఒక మంత్రి గారింట్లో ఒక నెల రోజుల పాటు ఉండిపోయాను. నెల రోజుల పాటు మంత్రి గారింట్లో ఉండిపోయాను. ఆయన చాలా యోగ్యుడు అనుకున్నాను, చాలా గొప్పవాడు అనుకున్నాను. మామూలుగా ఎక్కడా నెల రోజులు ఉండను, కానీ నెల రోజులు ఉన్నాను. నెల రోజుల తర్వాత తేలింది ఏంటంటే, ఆ మంత్రి గారు ఒక కుక్కను తినేవాడికి సేవలు చేస్తూ వచ్చాట. అందుకని ఆయన ఆత్మహత్య చేసేసుకున్నాడు. నాకు కూడా కడుపులో దేవినట్టు అయిపోయింది. కుక్కలు తినేవాడికి సేవ చేసుకునేవాడి ఇంట్లో పడి 30 రోజులు నేను అన్నం తినానా అని. దాంతో నేను చాలా బాధపడిపోయాను. బాధపడిపోయి అక్కడి నుంచి ఆ కీరదేశం నుంచి చాలా దూరంగా ఉండే త్రివేణి సంగమానికి వెళ్ళాను. కుంభమేళ కాకపోయినా సరే త్రివేణి సంగమనానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి అక్కడ స్నానం చేశాను, అక్కడేవో చేశాను, అవి చేశాను. అప్పటికి ఏంటంటే 30 రోజుల పాటు వాళ్ళ ఇంట్లో అన్నం తిన్నాను కదా, కడుపంతా పాడైపోయింది. ఆహార శుద్ధౌ సత్వశుద్ధి, సత్వశుద్ధౌ దృఢామతి అని ఉపనిషద్వాక్యం. అందుకని నాకు ఆహార శుద్ధి లేదు అని భయం వేసి చాంద్రాయణ వ్రతం మొదలుపెట్టాను. చాంద్రాయణ వ్రతం అంటే శుక్ల పాడ్యమి, అంటే అమావాస్య వెళ్ళిన పాడ్యమి రోజు 1 ముద్ద, తర్వాత రోజు 2 ముద్దలు, తర్వాత రోజు 3 ముద్దలు, సేమ్ సైజులో ఉండేవి. ముద్ద పెద్ద ముద్ద పనికిరాదు, చిన్న ముద్దే, సేమ్ సైజులో ఉండేటువంటి ముద్దలు. ఇలా ఒక్కొక్కటి పెంచుకుంటూ పౌర్ణమికి వచ్చేసరికి 15 ముద్దలు, మళ్ళీ పౌర్ణమి మన్నాడు 14 అని ఇలా తగ్గించుకుంటూ అమావాస్యకు వచ్చేసరికి 0 అని ఒకసారి ఒక రౌండ్ చేస్తే ఒక చాంద్రాయణ వ్రతం. ఆ చాంద్రాయణ వ్రతం చేస్తున్నాను. ఇప్పటికి 3 రౌండ్లు అయినాయి. 3వ రౌండ్ చాంద్రాయణ వ్రతం చివరి రోజుకి మీ దగ్గరకు వచ్చాను. నిన్న అమావాస్య కదా, 0 ముద్దకు వచ్చింది. అందుకనే మరీ నీరసించిపోయి ఉన్నాను. మీరు పెట్టిన ఈ మూలానికి నాకు కాస్త ఓపిక వచ్చింది అని చెప్పాడు ఆయన. ఆయనకు ఓపిక వచ్చిన సంగతి ఈయనకి ఆశ్చర్యం కలిగించలేదు. ఈ కీరదేశం ఏంటి, మంత్రి ఏమిటి, కుక్కలు చంపిన వాడికి సేవలు చేయటం ఏంటి అని ఆశ్చర్యపోయాడు. జాగ్రత్తగా కనుక్కున్నాడు. ఏమండి దేశం పేరేంటండి అని. కీరదేశం. ఆ కుక్కల వాడు ఎక్కడి నుంచి వచ్చాడండి అని. ఫలానా తండా నుంచి వచ్చాడు. నిజమేనా అండి, ముసలివాడేనా అండి? ఆ ముసలివాడే. 80 ఏళ్ళ వాడేనండి? ఆ 80 ఏళ్ళ వాడే. 8 ఏళ్ళ పాటు రాజ్యం చేశాడండి? 8 ఏళ్ళ పాటు రాజ్యం చేశాడండి. ఇంత ఎత్తునుండేవాడా? ఇంత ఎత్తునుండేవాడు. ఇంత లావునుండేవాడా? ఇంత లావునుండేవాడు. అన్నీ కనుక్కున్నాడు. అన్నీ సరిపోయినాయి. మహర్షి గారిని పంపించేశాడు. పంపించి, ఒక మనిషిని నమ్మటం కష్టం. ఒకప్పుడు రేర్గా 2 మనుషులు ఒకే భ్రాంతికి గురవ్వచ్చు, సమానంగా 2 భ్రమలకు గురవ్వచ్చు. ఒకే నదీ తీరంలో నడుస్తూ ఉంటే ఆ నదీ తీరంలో నడిచే 2 ఒకే ఆల్చిప్పని చూసి ఇది వెండి అనుకోవచ్చు. ఆడుకునే 2 పిల్లలు ఆటలాడుకునే సమయంలో ఇసుకగూళ్ళు కట్టుకున్నప్పుడు 2 ఇది బెడ్రూము, ఇది ఇంకోటి, ఇది పూజా గది అని పేర్లు ఒప్పుకోవచ్చు. యాదృచ్ఛికంగా జరగచ్చు. అలా మా ఇద్దరికి ఏమైనా యాదృచ్ఛికంగా భ్రమలు కలిసినాయేమో, మనం ఎంక్వైరీ చేసుకోవాలి అని అనుకున్నాడు. ఎంక్వైరీ చేయడం కోసం పనులన్నీ మానేసి ఈ దర్భలు, కట్టలు, ఈ పూరి గుడిసె, దీనికి తాళం కూడా వేయకుండా అన్నీ ఇక్కడ పారేసి వెళ్ళాడు. ఆ తండాకి వెళ్ళాడు. వెళితే అక్కడ తండాకి దూరంగా ఒక ఇల్లు కనిపించింది. ముందు అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఎవరో కొంతకాలం నివాసం ఉండి వదిలేసిన దాఖలాలు కనిపిస్తున్నాయి. గోడలు కాస్త పాత పడిపోవటం, లేదా మట్టి రాలిపోవటం. అది మట్టి గోడలు కాబట్టి మట్టి కాస్త రాలిపోయి ఉండటం, దానికి ఏదో ఎవరు ఊడవటం లాంటివి చేయకుండా ఉండటం, ఒకే మనిషి నివాసం ఉన్నట్లు కనిపించటం లాంటి ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. ఆ ఆనవాళ్ళు చూసే ఈయన సగం కంగు తిన్నాడు. సరిగ్గా అక్కడికి వెళ్ళి చూస్తే ఇది నా ఇల్లు అనిపించేట్లే ఉంది ఆయనకి. అనుకున్నాడు. అనుకుని అక్కడి నుంచి తండాలోకి వెళ్ళి, ఈ తండాలో కటంజుడు అనేవాడు ఎవడైనా ఉన్నాడా అని అడిగాడు. ఉండకపోవడం ఏంటండి, ఆయన మాలో మహావీరుడండి, కుక్కను చూస్తే చాలు పట్టేసేవాడు, మహానుభావుడు, తర్వాత రాజు కూడా అయ్యాడు, ఆయన పరాక్రమం చూసి రాజరికం కూడా ఇచ్చారు, కిరీటం కూడా పెట్టారు అని వాళ్ళ తండాలు వాళ్ళు కథల కింద చెప్పారు. ఇలా కాదని చెప్పి ఒక్కొక్కడిని ఎంక్వైరీ చేయటం కోసం అక్కడ కొన్నేళ్ళు ఉండిపోయి ఎంక్వైరీ చేశాడు. ఇలా కాదనుకున్నాడు. అక్కడి నుంచి కీరదేశం వెళ్ళాడు. కీరదేశం వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అక్కడ 12 ఏళ్ల పాటు కూర్చున్నాడు. ఒక్కరోజైనా ఎవరైనా సరే ఇది జరగలేదు అని చెప్తారేమో
అనే ఆశతో 12 ఏళ్ల పాటు కూర్చున్నాడు. ఎన్నిసార్లు అడిగినా సరే ఆ మహారాజును తిట్టిపోయటం, లేదా వాడి వల్ల మొత్తం రాజ్యం భ్రష్టు పట్టింది అని అంటాం, లేదా వాడి పేరు చెప్పి ఏదో తిట్టడం, అసలు వాడి పేరు కటన్ జుట్టు, ఆ వెధవ మమ్మల్ని పాడు చేశాడు అంటాం, మా తాతగారికి ఇలా అయింది అంటాం, ఇదే వినటం తప్ప ఎక్కడ మారలేదు. దాంతో పాపం మనిషి డీలా పడిపోయాడు. డీలా పడిపోయి దీనికి పరిష్కారం మన చేతుల్లో లేదు అని అనుకుని అప్పుడు ఒక్కసారి ఆలోచించాడు, ఏమైంది, ఎందుకు ఇలా అయింది అని ఆలోచించి, ఓహో నేను ఆయన్ని అడిగాను కదా మాయ చూపించమని, పొరపాటున ఆయన ఏమన్నా మాయ చూపించాడేమో అని అనుకున్నాడు. ఇప్పుడు ఈ మాయ చూపించాడేమో అనుకుంటే సరిపోదు కదా, ఇంతవరకైతే ఎంక్వైరీ చేసుకున్నాడు. ఇప్పుడు ఎవరిని అడుగుతాడు, ఎవరిని అడిగి నిర్ణయించుకుంటాడు? ఏమో అంటే లాభం లేదు కదా. ఇలా కాదని చెప్పి మళ్ళీ కూర్చుని స్వస్థానానికి వచ్చేసాడు. అక్కడ కూర్చుని మళ్ళీ తపస్సు మొదలుపెట్టాడు. మొదలుపెట్టి చాలా కాలం పాటు తపస్సు చేశాడు. సంవత్సరం చిల్లర పాటు తపస్సు ఏదో చేశాడు. చేస్తే ఈసారి విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. మళ్ళీ ప్రత్యక్షమైన వాడు వత్సా నీకేం వరం కావాలను ఇలాంటివేం అడగలేదు. అడగకుండా గాధే క్వచిత్ త్వయా దృష్ట మాయా మమ గరీయసి దృష్టం త్వయా జగజ్జాల చోదితం దైష్టికాత్మకం చేష్టితం దైష్టికాత్మకం అని అడిగాడు. గాధే నాన్న, నువ్వు అడిగిన మాయను చూసావా? నువ్వు మాయని చూపించాలని అడిగావు కదా, మాయను చూసావా? ఈ జగత్తుని మొత్తాన్ని, ఈ జగత్తు అనేటువంటి ఇంద్రజాలాన్ని చూపించేటువంటి మాయని నువ్వు కూడా చూసావా? నీ కోరిక తీరిందా అని అడిగాడు. అడిగితే పాపం ఈయన కంగు తిన్నాడు. ఈయనేదో చాలా ప్రశ్నలు వేద్దామని అనుకుంటే ఆయనే ఎదురు ప్రశ్న వేశాడు, మాయను చూసావా అని. దాంతో పాపం ఈయన కంగు తిన్నాడు. కంగు తిని ఇదేమిటి స్వామి ఇలా అంటున్నారు అని అన్నాడు. అంటే ఆయన తిప్పి మళ్ళీ అన్నాడు, నీ కోరిక తీరిపోయింది కదా, మళ్ళీ ఎందుకు తపస్సు చేశావు, మళ్ళీ ఎందుకు నన్ను పిలిచావు అని అడిగాడు. చిత్తాభిగత ఏతస్మిన్ ప్రాప్తే సమ్యగనందిత తపో గిరితటే కుర్వన్ కిమన్యదభివాంఛసి అని అడిగాడు. నువ్వు ఒకసారి తపస్సు చేశావు, ఏదో ఫలానా మాయం చూపించమన్నావు, నేను చూపించాను. చూపించిన తర్వాత నీ కోరికను తీర్చుకున్న తర్వాత మళ్ళీ ఎందుకు తపస్సు చేస్తున్నావు, ఇంకా ఏమైనా చూడదలుచుకున్నావా అని అడిగాడు. అడిగితే ఈయన లెంపలేసుకుని, స్వామి ఇంకొకటి వద్దు, ఉన్నదానికి అతి లేదు, ఇంకోటి చూపించద్దు, దీని గురించే చెప్పు, నువ్వు నాకు మాయ చూపిస్తానని మాట ఇచ్చావు, ఇదేమిటి ఇలా చేశావు? నేను క్షణం పాటు ఇలా ఇది దర్భ తిప్పుతూ ఉంటే పూర్తిగా సాక్ష్యాలతో సహా అంత పెద్ద జీవితం ఎలా కనిపించింది? అందులో మాయలో భయంకరమైన విషయాలు ఉన్నాయి. నా తల్లిదండ్రులు చిన్నప్పుడే విడిచిపెట్టిపోయారు, నా బంధువులకి ఎవ్వరికీ నేనెవరో తెలియదు, ఏకాంతంగా పెరిగాను నేను, అన్నిటికంటే ముఖ్యంగా పెళ్లి చేసుకోలేదయా నేను పడుకోవటం ఏంటి, నా చిన్నప్పుడు తల్లిదండ్రులు రావటం ఏంటి, నాకే తెలియని బంధువులు రావటం ఏంటి, నాకు లేని భార్య వచ్చి నా పక్కన కూర్చుని ఏడవటం ఏంటి, ఇవన్నీ ఏమిటి? పోతే ఏదో అనుకోవచ్చు, ఎవరు చూడలేదనుకోవచ్చు, ఆ కుక్కల తండాలో నన్ను పుట్టించడం ఏంటి, ఆ కుక్కల తండా తర్వాత మహారాజు అవటం ఏంటి, వాళ్ళు చీదరించుకోవటం ఏంటి, వాళ్ళు ప్రాణాలే వదులుకోవటం ఏంటి, ఇదంతా నాకేం అర్థం కావట్లేదు. ఇందులో ఎక్కడా కుదురు కనిపించటం లేదు నాకు అని అడిగాడు. అడిగితే ఆయన విష్ణుమూర్తి ఏదో కాస్తంత సమాధానం చెప్పాడు, కొంతమేరకు సమాధానం చెప్పాడు. ఆ సమాధానంలో కూడా ఏం లేదు, నువ్వు కాస్త సత్కర్మాచరణ చెయ్యి, సత్కర్మాచరణ చేస్తే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం వస్తుంది అన్నట్లుగానే చెప్పాడు. చాలా వివరించినట్లయితే లేడు, ఏదో కొంతమేరకు చెప్పాడు, కొంతమేరకు ఇలా ఉంటుంది అలా ఉంటుందని చెప్పాడు. నేను మళ్ళీ వచ్చి కూర్చుని ఆలోచిస్తే ఏం తెగుతుంది, ఏమీ తెగదు. పెళ్ళి ఎప్పుడైంది అని ఆలోచిస్తే పెళ్ళికాని వాడికి ఏం తేలుతుంది, డేట్ ఎప్పుడు తేలుతుంది, తేలలేదు. తర్వాత కూడా తేలలేదు. ఎందుకైనా మంచిది అని మళ్ళీ ఆ తండాకి కీరదేశానికి వెళ్ళి వచ్చాడు, అక్కడ మార్పు రాలేదు. దాంతో మళ్ళీ తపస్సు కూర్చున్నాడు. మళ్ళీ యథాప్రకారం అయ్యవారు ప్రత్యక్షం అయ్యేసరికి, స్వామి ఈసారి నువ్వు పారిపోవద్దు, నన్ను ప్రశ్నలు వేయొద్దు, నేను ప్రశ్నలు వేస్తాను, సమాధానం చెప్పన్నాడు ఈయన. వెంటనే పారిపోవద్దు, మొదటిసారేమో మాయమైపోయావు, రెండోసారేమో నేను అడగకుండా నువ్వు అడిగావు, ఈసారి అలా చేయొద్దు, నేను ప్రశ్నలు వేస్తాను, ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పి నన్ను కన్విన్స్ చేసి అప్పుడు వెళ్ళు, అంతవరకు వెళ్ళొద్దన్నాడు. ఒప్పుకున్నాడు ఆయన. ఒప్పుకుని ప్రశ్నలు ఏమన్నాడు.
వేస్తే ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. ముందుగా తదుత్తిష్ట నిజం కర్మ కుర్వన్ తిష్టోపశాంతధీః న స్వకర్మ వినాశ్రేయ ప్రాప్నువంతీహ మానవాః అని నేను చెప్పాను కదా. స్వకర్మ చెయ్యి, స్వకర్మానుష్ఠానం చెయ్యి, తపస్సు చెయ్యి, తపస్సు లేనిదే మానవులకు సిద్ధి లేదు అని చెప్పాను కదా. ఆ మాట ప్రకారమే కదా నువ్వు తపస్సు చేశావు, స్వకర్మాచరణ చేసుకుంటూ తపస్సు చేశావు కదా. అందుకని నువ్వు అన్నమాట నేను ఒప్పుకుంటున్నాను. నువ్వు ఎన్ని ప్రశ్నలు వేస్తే అన్ని ప్రశ్నలకి సమాధానం చెప్తాను, కూర్చోమన్నాడు. కూర్చోమంటే ఈయన ప్రశ్నలు వేశాడు. విష్ణుమూర్తి అడిగాడు, ఇందులో నీకు ఇబ్బంది పెట్టే అంశం ఏముందో అది చెప్పు నాకు అని. ఏమి ఇబ్బంది పెట్టుతోంది నిన్ను అంటే ఈయన అన్నాడు, నాకు పెళ్లి కాలేదు కదా, పెళ్ళి అయిందని నేను ఇలా చూశాను. నేను ఒక తల్లి గర్భంలో పుట్టి, తల్లి గర్భంలో నుంచి పుట్టి పెరిగి పెద్దవాడినయ్యి మహారాజునయ్యి అగ్గిలో దూకేంత కాలం ఆ స్నానం చేసేటప్పుడు లేదు కదా. అంత తక్కువ సమయంలో ఇంత ఇలా జరిగింది. దేనికైనా సరే ఆ టైం పీరియడ్ ఉండాలి కదా, అది టైం లేకుండా ఇలా జరిగింది. ఇదే 80 ఏళ్ల పాటు జరిగి ఉండి ఉంటే 80 ఏళ్ల పాటు జరిగి ఉండి ఉంటే నమ్ముదును. జరగలేదు కదా. ఆ తిప్పి ఆ సుడిగుండాలు ఆగిపోయేంత లోపలే కదా. ఆ కునుకు ఎంత ఉంటుంది? నీళ్లలో నుంచున్న వాడికి ఎంతసేపు ఉంటుంది కునుకు? ముందుకు తూలితే కునుకు ఆగిపోతుంది. అంత తక్కువ సమయంలో ఇంత పెద్ద అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగాడు. విష్ణుమూర్తి ఇన్ని నానా తంటాలు పెట్టాడు, చాలా పెట్టాడు, రకరకాల సమాధానాలు చెప్పాడు. ఇదన్నాడు, అదన్నాడు, అవన్నాడు, ఇవన్నాడు, చాలా రకాలుగా చెప్పాడు. ఈయన ప్రశ్నలను అన్నిటినీ తిప్పికొట్టాడు. నీ ప్రశ్న బాలేదన్నాడు, ఎంతసేపటికి నీ ప్రశ్న బాలేదంటాడు. అసలు ఈ సమయాన్ని నువ్వు ఎలా నిర్ధారిస్తావు అని అడిగాడు. సమయం తక్కువ ఎక్కువ అనే సంగతి నువ్వెలా నిర్ధారిస్తావు అని అడిగాడు. సమయాన్ని నిర్ధారించడానికి నీ దగ్గర ఉండే కొలబద్ద ఏంటి అని అడిగాడు. ఈయన ఏదో చెప్తే ఆ కొలబద్దలు ఒప్పుకొని పొమ్మన్నాడు. ఆ కొలబద్దలు నువ్వు పెట్టుకున్నది, నువ్వు పెట్టుకున్న కొలబద్దల ప్రకారమే సృష్టి ఎక్కడైనా నడుస్తుందా? నువ్వేదో 1 సెకండ్ అంటే ఏదో ముళ్ళు ఎక్కడి నుంచి అక్కడికి రావాలి అని పెట్టుకుంటే దాని ప్రకారమే సృష్టి అంతా నడవాలా ఏంటి? అదేం నడవదు. అలా ఏం కాదన్నాడు. అసలు అఖండ కాలం ఒకటి ఉందన్నాడు. అఖండ కాలం పరమాత్మ రూపమే అన్నాడు. కాలం అసలు కాలానికి సంబంధించిన ప్రశ్న వేయొద్దు పో అన్నాడు. ఈ కాలం ఆ కాలం ఒకటే అన్నాడు. ఈ కాలంలో ఉండేటువంటి మార్పులు నువ్వు చేసుకున్నంత మాత్రాన మారిపోవో, చాలా తిప్పలు పెట్టాడు. ఈయన మాత్రం ఓపిక ప్రశ్నలు వేసుకుంటూనే వచ్చాడు. వేగా ఒక చోట ఆపాడు. పాపం విష్ణుమూర్తి కూడా ఈయన మీద జాలిపడ్డాడేమో, ఆపాడు. ఆపి ఏం చెప్పాడంటే, ఏం లేదయ్యా, నీ మనసులో అనంతమైన సంస్కారాలు ఏర్పడున్నాయి. అనంతమైన సంస్కారాలు లెక్కలేవు. అందులో పెళ్లి చేసుకున్న సంస్కారాలు కొన్ని, తల్లిదండ్రులతో ఉన్న సంస్కారాలు కొన్ని, లేదా బంధువులతో బాగా ఉన్నటువంటి సంస్కారాలు కొన్ని, కుక్కని వండుకు తిన్న సంస్కారాలు కొన్ని, మహారాజుగా ఉన్న సంస్కారాలు కొన్ని, ఈ రెండింటినీ కలుపుకున్న సంస్కారాలు కొన్ని, ఇలా సంస్కారాలన్నీ ఉన్నాయి. ఆ సంస్కారాలన్నీ ఎప్పటికప్పుడు విడివిడిగా పనిచేసేవి. ఎప్పటికప్పుడు విడిగా పనిచేసి ఏ టైంకి ఆ టైము ఆయా జ్ఞానాలని తెచ్చిపెట్టేవి. నీ విషయంలో ఇప్పుడు ఏం జరిగింది అంటే అవన్నీ ఏకకాలంలో నీ మీద దాడి చేసినాయి. ఏకకాలంలో దాడి చేసేసేసరికి నీకు ఏకకాలంలో ఇవన్నీ ఒక్కసారి అనుభవంలోకి వచ్చినాయి. ఏకకాలంలో అనుభవంలోకి వచ్చినాయి కాబట్టే, ఒకదానికొకటి పొంతన లేదు కాబట్టే ఇది భ్రమ అని నువ్వు నిర్ణయించుకుంటున్నావు. కానీ ఇదే భ్రమని వెళ్ళి పరీక్షించుకుని చూస్తే భ్రమ కాదేమో అని సందేహపడుతున్నావు. దానికి నువ్వే కొలబద్ద ఏం పెట్టుకున్నావు? నువ్వు కొలబద్ద పెట్టుకున్నావు. ఏం పెట్టుకున్నావు? ఎప్పుడైనా సరే నాకు కలిగింది సరిగ్గా ఉందా లేదా అనే సందేహం వచ్చినప్పుడు వెళ్ళి పరీక్షించుకోవాలి. పరీక్షించుకుంటే గనక ఆ పరీక్షకి నిలిస్తే సరిగ్గా ఉంది, పరీక్షకి నిలవకపోతే సరిగ్గా లేదు. దాహం వేస్తోంది, దూరంగా ఏవో నీరు కనిపిస్తోంది. అప్పుడు నీళ్లు అక్కడ ఉన్నట్టా లేనట్లా? ఏం చేయాలంటే వెళ్ళి చూడాలి. వెళ్ళి ఏదో లెక్క పెట్టుకోవాలి. ఇంత దూరం నడుద్దాము, ఇంత దూరంలో ఉంది అని అనిపిస్తోంది కదా, అంత దూరంలో నీరు దక్కితే, ఆ నీటి తాలూకు ఛాయలు కనిపిస్తే, అంత దూరం వెళ్ళితే దక్కితే, దాన్ని తాగితే దాహం తీరితే నీరు ఉన్నట్లు. నీరు కనిపించినంత మాత్రాన నీరు అనటానికి కూడా ఏం లేదు. నీరు తాగాలి, దాహం తీరాలి, అప్పుడు నీళ్లు ఉన్నట్లు, లేకపోతే నీరు లేనట్లు అని అనుకుంటున్నావు కదా. దాన్ని కొంచెం శాస్త్రీయ పరిభాషలో చూసుకోవాలంటే
త్రిచతుర కక్ష్యాసు, 3-4 కక్ష్యల్లో సంవాదం అనేది ఉండాలి. త్రిచతుర కక్ష్యాసు సంవాద అంటారు. ఫస్ట్ స్టెప్లో కానీ, సెకండ్ స్టెప్లో కానీ, థర్డ్ కానీ, ఫోర్త్ కానీ, కనీసం 4 స్టెప్స్లో మనకి సంవాదం అనేది కనిపించాలి. నీరు అనేది దూరంగా ఉందని అనిపిస్తే నీటి పక్షులు ఎక్కడైనా చుట్టూ తిరుగుతున్నట్టయినా ఉండాలి, లేకపోతే చల్లటి గాలి ఏమైనా తలగాలి. నీరు కనిపించటం అని మాత్రమే కాదు, నీటి తాలూకు గాలి ఏమైనా తగలాలి, చల్లగా గాలి తగలాలి. దగ్గరికి వెళితే తడి దూరం నుంచే అందాలి. నీరుంటే దగ్గరలోనే, దాని దగ్గరలో తడి ఉంటుంది, ఆ తడి అందాలి. దగ్గరికి వెళితే నీరు తడిగా తగలాలి, నీరు తాగితే దాహం పోవాలి. 3-4 స్టెప్స్ ఉంటాయి. ఆ స్టెప్స్లో కనుక తేలితే అప్పుడు ఇది సరైన జ్ఞానం. ఇది లేకపోతే, ఇలా కాకపోతే మాత్రం అది కేవలం ఎడారి ఎండమావులు మాత్రమే. ఎంత దూరం నడిచినా తడిగాలి తగలదు, ఎంత దూరం నడిచినా చల్లగాలి తగలదు, ఎక్కడికి వెళ్ళినా ఎంత వెళ్ళినా తడి తగలదు, నీరు దాహం తీరదు, దాహం పెరిగి పెరిగి కింద పడిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి నువ్వే పరీక్షకి కొలబద్దల్ని కొన్ని పెట్టుకున్నావు. కొన్ని పెట్టుకుని ఆ పరీక్షల కొలబద్దల్లో దీన్ని కొలిచి చూస్తున్నావు. నీ సంస్కారాలు చేసే పనులకి నువ్వే పెట్టుకున్న కొలబద్దలకి ఒకప్పుడు పొంతన కుదురుతోంది, ఒకప్పుడు పొంతన కుదరట్లేదు. చెప్పుకున్నాం కదా. నీ సంస్కారాల్లో నువ్వేం పెట్టుకున్నావు, నీ కొలబద్దల్లో నువ్వేం పెట్టుకున్నావు. సంస్కారాల వల్ల ఎక్కడైనా సరే భ్రమ కలిగితే ఆ భ్రమ వాడికి మాత్రమే కలుగుతుంది, కానీ ఇంకొకడికి కలగదు. ఎవరి భ్రమ వాళ్ళది, ఎవరి కల వాళ్ళది. ఒకే సమయంలో 2 వ్యక్తులు ఒకే కలను కనటం అనేది ఎక్కడా వినలేదు. కాబట్టి మనకి కల కలిగినప్పుడు, మనకి కల మనం చూసినప్పుడు ఆ కళని ఇంకొకళ్ళు చూస్తే అది కళ కాకపోవచ్చు. మనకు భ్రమ కలిగినప్పుడు లేదా ఒక జ్ఞానం కలిగినప్పుడు దాన్ని ఇంకొకళ్ళు కూడా చూస్తే, ఇంకొకళ్ళు కూడా అలాగే అనుకుంటే అది భ్రమ కాకపోవచ్చు అని నియమం పెట్టుకున్నావు. నువ్వు నియమం పెట్టుకుని నువ్వేం చేసావు, నీకు భ్రమ కలిగితే దాన్ని వెళ్ళి ఇంకోళ్ళని అడిగావు. వాళ్ళు సేమ్ అనేసరికి ఇది భ్రమ కాదు అని నీ కొలబద్దల ప్రకారం నువ్వు నిర్ణయిస్తున్నావు. మొత్తం 2 నీవే, సంస్కారాలు నీవే, కొలబద్దలు నీవే, అన్నీ నువ్వు నిర్ణయించేస్తే ఇంక మాయ ఏం చేస్తుందయా? మాయ చేసే పనులే ఇవి. అది నీ కొలబద్దల్ని దాటి వ్యవహరిస్తుంది. నీ కొలతలు ఇవేమి దాని ముందు సాగవు, సాగకుండానే చూపిస్తుంది. చెప్పుకున్నాం కదా, 2 మనుషులకి ఏకకాలంలో తాడును చూస్తే పాము అని భ్రమ కలగచ్చు. 2కి కలిగింది కదా అని తాడు పాము అయిపోతుందా? పాము అయిపోదు కదా. ఓ 10 మంది కలిసి ఏకకాలంలో ఆల్చిప్పను చూసి వెండి అనుకోవచ్చు. వాడు చూసినంత మాత్రాన అది వెండి అయిపోతుందా? 10 మంది, 100 మంది, 1000 మంది, ఎంతమంది చూసినా సరే, మొత్తం సృష్టిలో ఉన్న వాళ్ళందరూ చూసినా సరే అది వెండి కిందకు వచ్చేస్తుందా? వెండిలా అది వ్యవహరించగలదా? వెండిలా దాన్ని కరిగించగలరా? దాంతో ఏమైనా వస్తువులు చేసుకోగలరా? లేదు కదా. వెండిలా కనిపించటం అనేది దాన్ని వెండిగా మార్చలేదు. మామూలు నియమాలు ఇలా ఉన్నా సరే ఒక్కొక్కప్పుడు ఈ నియమాలను దాటి కూడా ఉండొచ్చు. ఒక్కొక్కప్పుడు ఈ నియమాలను దాటి సంస్కారాల వల్ల కలిగినటువంటి భ్రమలు అందరికీ కూడా ఉండొచ్చు, పక్క వాళ్ళకు కూడా ఉండొచ్చు. అలాంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అవకాశాల్లో ఒక అవకాశం ఇది. నీకు అనంతమైన సంస్కారాలు, ఆ సంస్కారాలన్నీ ఏకకాలంలో సమయంతో నిమిత్తం లేకుండా పనిచేసినాయి. ఆ పనిచేసినటువంటి సంస్కారాలు సేమ్ టైం ఇంకొకళ్ళు కూడా పనిచేసినాయి. నీవి కావు, వాళ్ళవి. వాళ్ళు అలాగే అనుకుంటున్నారు, నువ్వు అనుకుంటున్నావు, అంతే తప్ప ఇది నిజం కావటానికి వీల్లేదు. ఇది నిజం అవ్వటానికి వీలే లేదు. ఇది నిజమే కాదు. నువ్వనుకున్నా నిజం కాదు, వాళ్ళనుకున్నా నిజం కాదు. నువ్వు నిజం కాదు అనేటువంటి నిర్బంధంలో ఉండే కదా ఇంతకాలం పట్టుబట్టు కూర్చున్నావు. నిజమే కాదు, నేను కుక్కను వండుకుని తినేవాళ్ళ పుట్టలేదు అని కదా నీకు. కానీ సాక్ష్యాలు దొరికేసరికి నువ్వు సందేహపడుతున్నావు. నీకు లోపల నిర్ణయం ఉంది నేను కాదు అని, కానీ సాక్ష్యాలు దానికి విరుద్ధంగా ఉండేసరికి సందేహపడుతున్నావు. ఎందుకంటే నువ్వే నియమం పెట్టుకున్నావు, సాక్ష్యాలన్నిటినీ నువ్వే రాసుకున్నావు, నువ్వే కాన్స్టిట్యూషన్ రాసేసుకుని దాని ప్రకారం నడవాలి అని అంటున్నావు. దాని ప్రకారం మిగతావి ఎక్కడ నడుస్తాయి? కాబట్టి ఇది నీ పరీక్షలకు లొంగేది కాదు నాయన, పరీక్షలను దాటి ఉండేది. ఈ మాయ యొక్క స్వభావం ఇంతే, ఈ మాయ తీరు ఇంతే, ఇలాగే నడుస్తుంది. కాబట్టి నువ్వు మాయను దాటే ప్రయత్నం చేయాలి, అంతే తప్ప మాయను చూసే ప్రయత్నం చేయకూడదు. మాయను చూసిన వాడు ఎవడు బాగుపడ్డ దాఖలాలు లేవు.
మాయను దాటేందుకు ప్రయత్నం చేయాలి. మాయను దాటడానికి ఎలా చూడాలో అలా చూసుకోవాలి. కాబట్టి దానికోసం చూడు, కదలకుండా ఇక్కడే కూర్చుని 10 సంవత్సరాల పాటు చింతన చెయ్యి. కదలద్దు మెదలద్దు, కదలకుండా మెదలకుండా 10 సంవత్సరాల పాటు అహోరాత్రాల పాటు చింతన చెయ్యి, నేను అనుగ్రహిస్తాను, నీకు మాయ దాటే సామర్థ్యం వస్తుంది అని చెప్పి అప్పుడు అంతర్ధానం అయ్యాడు. గాది మహర్షి గారు పాపం వెంటనే ఆయన మాట మీద అక్కడే కూర్చుని కదలకుండా 10 సంవత్సరాల పాటు తపస్సు చేశాడు. చేసిన తర్వాత మాయను దాటి వెళ్ళాడు అని వశిష్ఠ మహర్షి గారు చెప్పారు. స్టోరీ బాగుంది, అందులో ట్విస్టులు చాలా బాగున్నాయి, మనకి బాగుంది. కొత్తగా ఒక మసాలా లాంటిది వచ్చింది కదా, కుక్క వండుకు తినేవాడు మహారాజు అవ్వటం, వాడిని చూసి అందరూ చీ కొట్టడం బాగుంది. తేలింది ఏంటి అనేది ప్రశ్న. తేలింది ఏమిటి అంటే ఒకటే తేలింది, మనం ఊహించినట్లుగా కాకుండా, మనం నిర్ణయించుకున్నట్లుగా కాకుండా మనకు తోచనట్లుగా చూపించేదే మాయ. మనం ఊహించలేనటువంటి భ్రమలను మనకి కలిగించేటువంటిదే మాయ. అనుభవ రూపంలో ఉండేటువంటి మనకి, చైతన్య రూపంలో ఉండేటువంటి మనకి దృశ్యంతో కలిపినటువంటి, దృశ్యంతో మనల్ని కలుపుకునేటువంటి భ్రమలను కలిగించేదే మాయ. అలా కలిగిస్తోంది కాబట్టే, అందులోనూ తెర వెనక ఉండి కథను నడిపిస్తోంది కాబట్టే మాయ చాలా ప్రమాదకారి. ఆ మాయను చూడాలనుకోవటం, దాన్ని ఏదో లక్షణం అనేటువంటి చట్రంలో ఇరికించాలనుకోవటం, మాయని ఏదో విధంగా చేసి ఒక డెఫినేషన్ తయారు చేసి అందులోకి ఇరికించాలనుకోవటం, ఇవన్నీ అయ్యే పనులు కావు, ఇవేం అయ్యే పనులు కావు. మాయను దాటటం ఎట్లా అనేటువంటి ఆలోచన ఒక్కటే అయ్యే పని, అదొక్కటే సరిగ్గా జరిగే పని, మిగతావేవి జరగని పనులు అని తేలింది. దాన్నే ఇంకొక చోట ఆయన చెప్పారు, తస్యా సత్వం అసత్వంచ నస్యాత్ నాసదితి స్థితం సత్ సదేవ హి సంవిత్తే అసంవిత్తే అసన్మయం అని. మామూలుగా మనం లక్షణాలు, డెఫినేషన్స్ కావాలని కోరుకుంటాం కదా ప్రతిదానికి. ఆ డిఫైన్ చేసేటప్పుడు బేసిక్గా చేసే డెఫినేషన్స్ ఎలా ఉంటాయి అంటే, ఉందా లేదా తేల్చి చెప్పండి అన్నట్లు చెప్తుంటాయి. కానీ ఈ మాయను గురించి చెప్పుకునేటప్పుడు మాత్రం అది ఉంది అని చెప్పలేము, లేదని చెప్పలేము. ఉంది అని చెప్తే ఒక తంట, లేదని చెప్తే ఇంకొక తంట. ఉంది అని చెప్తే దాన్ని దాటడం, దాన్ని ఖాళీ చేయడం ఎవరి వల్ల అవ్వదు అని తేలినట్లు అవుతుంది. లేదు అని చెప్తే, లేదనే మాట గట్టిగా చెప్పేస్తే, లేకపోతే ఎవరు ఈ భ్రమలన్నీ తెస్తున్నారు అనే ప్రశ్నకి సమాధానం రాదు. అనుభవ రూపంలో ఉండవలసిన ఆత్మ దృశ్యంతో ఎందుకు కలుపుకున్నాడు? నేను చేతులను చూస్తున్నాను అనవలసినటువంటి మనిషి నేను నా చేతులను చూస్తున్నాను అని ఎందుకు అంటున్నాడు? ఈ ప్రశ్నకి సమాధానం ఏం చేసినా రాదు, ఎంత చెప్పినా రాదు. కాబట్టి లేదంటానికి వీల్లేదు. ఉంది అని చెప్తే, ఉంది అంటే ఆత్మలాగా 3 కాలాల్లోనూ ఉంది అని ఒప్పుకుంటే దానికి కూడా వినాశం లేదు అని ఒప్పుకోవాల్సి వస్తుంది. సత్యేన్ నబాధ్యేత అసత్యేన్ నప్రతీయేత. ఈ 2 చిక్కుల్ని భరించడం ఎవరి వల్ల కాదు. పోనీ ఇలా కాదు, అది సత్తు అసత్తు అని చెప్దామా? అలా చెప్పడానికి వీల్లేదు. లక్షణాలు వాటి తీరులా ఒప్పుకోవు. వేడిగా ఉంది అని ఒకదాని లక్షణం, చల్లగా ఉంది అని ఇంకొక దాని లక్షణం. వేడిగాను చల్లగాను ఉంటుంది అంటే ఏమి లక్షణం? ఏడిచినట్టుండే లక్షణం అది. అలాంటి లక్షణాలు రావు. విరుద్ధమైన 2 భావాలని కలిపి లక్షణం చేయటం అనేది జరిగే పని కాదు. వేడిగా ఉందా తేల్చాలి, చల్లగా ఉందా తేల్చాలి. 2 కలిసి ఉంటాయి అంటే అర్థం ఏంటి? ఒకప్పుడు వేడిగాను ఒకప్పుడు చల్లగాను ఉంటుందంటే అర్థం ఏముంటుంది? కాబట్టి అది కూడా లక్షణం కాదు. ఒకవేళ లక్షణం అనే చట్రంలో ఇరికించాలంటే ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము, ఒక నిర్వచనం అనేది చేయలేము అని చెప్పుకోవచ్చు. అనిర్వచనీయం అని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు, అంతకు మించి మాత్రం చెప్పుకోలేము. కానీ దాని పని మాత్రం కనిపిస్తోంది, అది కర్మ. దాని తాలూకు ప్రభావం బలంగా కనిపిస్తోంది. దాన్ని మాత్రం కాదనలేకపోతున్నాము. ఈ మాయ అనేటువంటి విషయంలో ఇది కష్టం అని మహర్షి గారు చెప్పారు. దాన్ని ఇంకొంచెం ఇంకా లోతుకు వెళ్ళి
ఆయన ఏం చెప్పారంటే, అసలు గాది మహర్షిలాగా ఎవరు మాయను చూడాలని కానీ, అసలు మాయ ఎక్కడి నుంచి పుట్టుకొస్తోంది అని కానీ ప్రశ్న వేసుకోకూడదు, అలాంటి ప్రయత్నం చేసుకోకూడదు, చాలా నష్టపోతారు అని. చాలా ఫేమస్ డైలాగ్ ఇది. కుతో జాతేయమితితే రామమాస్తు విచారణ, ఇమాం కథమహం హన్మి ఏషా తేస్తు విచారణ చెప్పారు. ఈ మాయ అనేది ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి మొలకెత్తింది, ఎక్కడ పెరిగింది అని చూడొద్దు, చాలా ప్రమాదం అది. ఆ గాది మహర్షి గారు ఏదో కింద మీద పడి తట్టుకున్నాడు కానీ ఇంకోడైతే పిచ్చెత్తిపోయేవాడు, పిచ్చెక్కిపోయి ఉండేది అది. అలా పిచ్చెక్కిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఒకే కల గనక ఒక 30 సంవత్సరాల పాటు రోజు వస్తే ఏమవుతుంది అంటే పిచ్చెత్తిపోతుంది. ఆ కలలో ఉన్నవాడిని నేనా, ఇలలో ఉన్నవాడిని నేనా అని తేలదు ఒక పట్టానా. అలాంటిది ఆ పిచ్చెత్తిపోయే సందర్భం నుంచి ఆయన కాపాడుకున్నాడు. అందుకని మాయ జోలికి ఎవరు వెళ్ళకూడదు, మాయను దాటే అందరూ వెళ్ళాలి. ఏమాం కథమం అహం హన్మి, ఈ మాయని ఎలా నేను నాశనం చేయగలను, ఈ మాయని దాటి ఎలా వెళ్ళగలను అనేటువంటి ఆలోచనే చేయాలి. అంతే తప్ప మాయను చూడాలి అని పొరపాటును కూడా ఎవరు అనుకోకూడదు. మాయ తాలూకు పుట్టు పూర్వోత్తరాల గురించి ఎవరు విచారించుకోకూడదు అని కూడా చెప్పారు. సో మనం ఎక్కడ మొదలుపెట్టాము? ఆత్మ అనుభవం, ఆ అనుభవం కాస్త దృగ్రూపంలో ఉండవలసిన అనుభవం కాస్త దృశ్య స్వరూపంలోకి మారిపోయింది, దృశ్యంతో కలిసిపోయింది. దానికి కారణం సంస్కారాలైతే ఆ సంస్కారాలు ముదిరి సంకల్పాలుగా మారినాయి, సంకల్పాలు ముదిరి మనస్సుగా మారింది. ఆ మనస్సు ఎక్కడ లేని వ్యవహారాలు చేస్తోంది. దాశూర వృత్తాంతంలో మహారాజు గారిలాగా కొత్త కొత్త పట్టణాలని, కొత్త కొత్త నగరాలని నిర్మిస్తోంది, కొత్త పనులు చేస్తోంది, కొత్త సంస్కారాలను తెస్తోంది, తెచ్చి తాను బలపడుతోంది. గూడు మీద గూడు, గూడు మీద గూడులాగా అల్లిక పనులు చేసుకుంటూ పోతోంది, రోజు రోజుకి బలమైపోతోంది. ఆ బలపడేటువంటి ఈ మనస్సుకి లేదా ఈ ప్రొసీజర్ మొత్తానికి మాయ అనేది మూలంగా ఉంది. అంతే కదా తేలింది. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మాయే గనక దీనికి మూలమైతే ఆ మాయను గురించి చూడాలనుకున్న వాళ్ళు ఎవరు బాగుపడ్డ దాఖలాలు లేకపోతే ఈ మాయను దాటడం ఎట్లా అనేది ప్రశ్న. మాయను దాటడం ఎట్లా? ఉపశమ గురించి మాట్లాడుకోవట్లేదు, అది రేపు మాట్లాడుకోవాలి కదా. మాయను దాటేందుకు ఛాన్స్ ఎక్కడుంది అంతవరకే మాట్లాడుకుంటున్నాం. దానికి వశిష్ఠ మహర్షి గారే అక్కడక్కడ సమాధానాలు చెప్పారు. ముఖ్యంగా దాశూర వృత్తాంతంలోనూ ఆ తండ్రి గారు కొడుక్కి చెప్పినప్పుడు కొన్ని మాటలు చెప్పారు. ఏం లేదు, ఈ మాయ సామాన్యంగా తనను దాటి వెళ్ళటాన్ని ఒప్పుకోదు, కానీ తను దాటి వెళ్ళటానికి పెద్దగా అంగీకరించదు. కానీ కొంచెం మొండి పట్టి కూర్చుంటే, నేను దాటాల్సిందే అని మొండి పట్టు కూర్చుంటే మాత్రం సహాయం చేస్తుంది అని చెప్పారు. వరదలో పడి కొట్టుకుపోతూ ఉంటారు కదా, వరదలో కొట్టుకుపోయేవాడికి నీరు సహకరించదు, తోసేస్తూ ఉంటుంది. కానీ ఎలాగైనా సరే నేను బతకాలి అని అనుకుని మొండిగా ఉన్నవాడికి నీరు దారి చూపిస్తుంది. చాలా ఇంచు బై ఇంచు అలా పక్కకి జరుగుతూ, కొట్టుకున్న రాళ్ళు కొట్టుకున్న దొంగలు కొట్టుకొని, ఏమొచ్చినా సరే ఎలాగైనా సరే నేను బతకాలి, నీళ్ళలో పోకూడదు అని అనుకుంటూ పక్కకు వస్తూ ఉండేవాడికి ఆ ప్రవాహం ఒక దారి చూపిస్తుంది, దారి చూపించి ఒడ్డుకు చేరుస్తుంది. అలాగే ఈ మాయ కూడా ఒక దారి చూపిస్తుంది, ఒడ్డుకు చేరుస్తుంది. మాయే తనను దాటటానికి ఏర్పాటు చేస్తుంది అని చెప్పారు. సో మాయను దాటే వ్యవహారం కూడా ఈ మాయలోనే ఉండిపోయింది, మొత్తం మాయామయంగానే ఉంది. మాయే దాటిస్తుంది, మాయ తప్ప వేరే దాటించడానికి వీల్లేదు. మాయ దాటిస్తుంది అంటే ఉదాహరణ వరకే అది. ఈ మాయ ద్వారానే తత్వజ్ఞానం అనేటువంటి జ్ఞానం జరగాలి, దానికి కావాల్సినటువంటి ఎక్సర్సైజ్ జరగాలి, దానికి ఆలోచనలు ఇవన్నీ ఈ మాయతోనే జరగాలి, మాయా ప్రభావంతోనే జరగాలి అని చెప్పారు. చెప్పేసరికి మనం కొంచెం మరి 8:20 అయింది కాబట్టి ఇక ప్రశ్నలు వేసుకోకూడదు మనసులో అని అనుకున్నాము. టైం దాటిపోతే ప్రశ్నలు రాకూడదు అనే జనరల్ రూల్ ఉంది కదా, దాని ప్రకారం ప్రశ్నలు వేసుకోకూడదు అనుకున్నాం. కానీ రాముడికి ఆ నియమం ఏం లేనట్టుంది. ఆయన కొన్ని ప్రశ్నలు వేశాడు. ఎక్కడైనా ఉంటుందా ఇది?
మాయను దాటటానికి మాయ సహకరించటం అనే కాన్సెప్ట్ను ఒప్పుకోగలమా అంటే దానికి కొన్ని ఉదాహరణలు చెప్పాడు ఆయన. అవిద్యయైవ ఉత్తమయ స్వాత్మనాశోద్యమేచ్ఛయ విద్యా సా ప్రార్థ్యతే రామ సర్వదోషాపహారిణి అని మొదలుపెట్టి 3 శ్లోకాల్లో చెప్పారు. ఈ అవిద్య మాయలో ఉండేటువంటి అనేక ఆశ్చర్యాల్లో, అనేక విచిత్రాలలో ఒక విచిత్రం, ఈ మాయను నాశనం చేయటానికి, మాయ లేకుండా చేయటానికి లేదా మాయను దాటటానికి ఎవరైనా సరే ఉద్యమం, గట్టి ప్రయత్నం చేస్తే, ఉద్యమేచ్ఛయ గట్టి ప్రయత్నం, పట్టుదలగా మొండిగా కనుక ప్రయత్నం చేస్తే వాళ్ళకి సహకరిస్తుంది. వాళ్ళకి విద్య, తత్వవిద్య అబ్బేటట్టు ఈ మాయ చేస్తుంది. సర్వదోషాపహారిణి, సర్వదోషాలను, మాయాదోషాలను పూర్తిగా తొలగించేసేటువంటి విద్య, తత్వవిద్య అందేటట్లుగా ఈ మాయే ఏర్పాటు చేస్తుంది. ఏర్పాటు చేస్తుంది అంటారేమిటి? దాన్ని ఎలా కుదురుతుంది అనేదే కదా ప్రశ్న. అంటే విను, శామ్యతి హ్యస్త్రమస్త్రేణ మలేన క్షాల్యతే మలః శమం విషం విషేణ ఇతి రిపుణా హన్యతే రిపుః. అలాంటి సందేహాలేం పెట్టుకోనక్కర్లేదు. యుద్ధంలో ఎవరైనా ఒక అస్త్రం ప్రయోగిస్తే ఆ అస్త్రం తాలూకు ప్రభావం తగ్గాలంటే ఏం చేస్తారు? ఇంకొక అస్త్రం వేస్తారు, అంతే కదా. కత్తి ఉంది, కత్తిని ఆపాలంటే ఏం చేస్తారు? ఇంకో కత్తిని కదా అడ్డం పెడతారు. ఎంతకాలం పాటు డాల్ని పెట్టి కూర్చుంటారు? కత్తిని కత్తితోనే ఆపుతారు కదా. శామ్యతి హ్యస్త్రమస్త్రేణ. ఇంట్లో గిన్నెలు బాగా మసిపట్టిపోయినాయి, ఏం చేస్తారు? తోముతారు. ఎలా, దేంతో తోముతారు? మట్టో ఇంకోటో వేసి తోముతారు. అక్కడ ఉన్నదేంటి? మసి. కొత్తగా వేసింది ఏంటి? ఇంకో మట్టి. ఉన్నది అదే కదా. అదే మట్టితో, అదే మలినంతో ఇంకో మలినం పోవట్లేదా? ఆ మట్టిని తీసుకొచ్చి నెత్తిని రాసుకుంటారా? కాదు కదా. మొహానికి పూసుకుంటారా? పూసుకోరు కదా. అది మట్టి, ముట్టుకుంటే చేయి కడుక్కుంటారు కదా. అదే మట్టితో మాలిన్యం పోతుందా లేదా? కొన్ని సందర్భాలలో విషం ఎక్కితే విరుగుడుగా ఏమిస్తారు? విషాన్నే ఇస్తారు కదా. విషం విషేణ శమమైతి. ఇవన్నీ కాదు, నీతి శాస్త్రంలోకి వెళ్ళి చూస్తే వాడెవడో శత్రువు దాడి చేస్తున్నాడు, ఏం చేస్తారు? యుద్ధం చేస్తారా? ఊరికినే యుద్ధం ఏం చేయరు. వాడికి ఇంకో శత్రువు ఎక్కడో ఉంటాడు, వాడిని రెచ్చగొడతారు. వాడు నా మీదకి కాదు నీ మీదకి దాడి చేస్తున్నాడు అని రెచ్చగొడతారు. రెచ్చగొడితే ఆ శత్రువు ఈ శత్రువు కలిసి కొట్టుకుంటారు. కొట్టుకుంటే వాళ్ళిద్దరూ కొట్టుకుంటే వీడు హాయిగా ఉంటాడు. శత్రువు కొట్టుకుని వీడికి సుఖం కలిగిస్తారు కదా. ఇలాంటివి ఎన్నో దృష్టాంతాలు ఉన్నాయి. అలాగే ఈ మాయలో కూడా 2 విభాగాలు ఉన్నాయి అనుకుందాము. ఒక విభాగం ఎప్పుడో కానీ పనిచేయని విభాగం, ఒక విభాగం ఎప్పుడు పనిచేసేటువంటి విభాగం. ఆ ఒక విభాగం, మొదటి విభాగం, దీన్ని ఎవరు ముట్టుకోవాలని అనుకోరు. ఎప్పుడు ప్రయత్నం, సదోద్యమం, సతతోద్యమం అని చేస్తే గనక, దాన్ని ముట్టుకుంటే గనక, ఆ విభాగం ముట్టుకుంటే ఆ విభాగం వచ్చి 2వ విభాగాన్ని మింగేస్తుంది. దాంట్లో ఏమీ ఆశ్చర్యం లేదు. ఈదృశీ రామ మాయేయం యా స్వనాశేన హర్షద న లక్ష్యతే స్వభావోస్యాః ప్రేక్ష్యమాణైవ నశ్యతి. రామ, మాయ అనేది ఈ రకంగా ఉంది, ఏం చేస్తాం? మనమేం చేయగలం? ఈదృశీ రామ మాయేయం, మాయ అనేది ఇలాగే ఉంది, దాని స్వభావం ఇంతే. దాని స్వభావం దాన్ని నాశనం చేసుకోవటానికి, దాన్ని తొలగించుకోవటానికి అదే ఉపయోగపడటం అనేది ఒక స్వభావం, విచిత్ర స్వభావం. దానికి ఉన్న మిగతా విచిత్రతలతో పాటుగా ఇదొక విచిత్ర స్వభావం. ఇంకొక విచిత్ర స్వభావం, దాన్ని గనక సరిగ్గా చూస్తే, అది పోవటం కోసం చూడవలసినటువంటి తత్వాన్ని చూస్తే ఖచ్చితంగా పోతుంది. అఫ్కోర్స్ ఆ గాది మహర్షి గారు కూడా మాయ చూడాలనుకున్నాడు, ఆయన చూశాడు, చూసిన వాడికి మాయ అయితే పోయింది. అయితే తర్వాత ఆయన చాలా దాని మీద ఎక్సర్సైజ్ చేయవలసి వచ్చింది. ఆయన చేశాడు, చేసినందుకు పోయింది. ఈదృశీ నామ మాయేయం. మాయ అనేది ఇలా ఉంది, మనం ఏం చేస్తాము? అది ఒకప్పుడు తన నాశానికే తాను తోడ్పడుతుంది. తనను ఎవరైనా చూస్తే లేదా చూడవలసిన దాన్ని చూస్తే తాను ఎగిరిపోతుంది లేదా ఎగిరిపోతుంది. దాని స్వభావం. మనం ఏం చేస్తాము? దాని లక్షణమే ఇది. కాబట్టి మాయను పోగొట్టుకునేటువంటి జ్ఞానం మొదలైనవన్నీ కూడా ఇందులోనే ఉన్నాయి, మాయలోనే ఉన్నాయి అనేది దానికి ఒక విషయం. కాకపోతే అస్తంగతాయాం క్షీడాయాం అస్యాం జ్ఞాస్యసి రాఘవ
యత ఏషా యథా చైషా యథా నష్టేద్యఖండితం అనే మాత్రం ఉంది. ఒకవేళ మాయను చూడదలుచుకుంటే మాయ తాలూకు విశేషాలన్నిటినీ ఒకేసారి చూడదలుచుకుంటే మాత్రం మాయలో ఉండి చూడలేవు, మాయలో ఉంటే చూడలేవు. మాయే గనక పూర్తిగా అస్తమిస్తే, మాయే గనక పూర్తిగా పోతే, మాయను దాటి తత్వంలోకి నువ్వు ప్రవేశిస్తే ఆ తత్వంలో ఉండి నువ్వు చూడగలవు. పొగమంచులో ఉండగా చూసి చెప్పలేము, పట్టుకుని చూడలేము. పొగమంచు కంటే బయట ఉంటే ఓ దూరంగా పొగమంచు ఉంది అటు వెళ్ళకూడదు అని అనిపించేటట్లయితే ఉంటుంది, అంతవరకు ఓకే. కానీ మాయలో ఉన్నప్పుడు మాత్రం మాయని నువ్వు చూడలేవు, మాయను నువ్వు సరిగ్గా నిర్ణయించలేవు. మాయను సరిగ్గా చూడాలి, అసలు ఎక్కడి నుంచి ఉంది, ఎలా పనిచేస్తోంది, ఎలా ఇది క్షీణిస్తుంది, ఎలా దీని బలాన్ని పోగొట్టుకోవాలి అని నీకు ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే మాయను దాటి తత్వంలోకి వెళ్ళిపోతే కనిపిస్తుంది. తత్వంలోకి వెళ్ళిపోతే మాయ చాలా సులభంగా ఉంటుంది, మాయలో ఉన్నప్పుడు మాత్రం మాయ అనేది సులభంగా ఉండదు అని కూడా మహర్షి గారు చెప్పారు. మనం చెప్పుకున్నటువంటి వరుస సక్రమంగానే సాగిందనుకుంటాను. ఆ వరుసలో మాయ చక్కగానే వచ్చింది. ఆ మాయ తాలూకు లక్షణాలేవి చెప్పగలిగేట్లు లేవు అనే మాట కూడా వచ్చింది. ఒకవేళ చెప్తే ఏదో చివరిగా పోన్లే అనుకుని చెప్తే అనిర్వచనీయంగా ఉంది అని చెప్పుకోవటం, చెప్పలేనట్లుగా ఉంది అని చెప్పుకోవటం ఒక్కటే మిగిలింది. కానీ ఇందులో ఒక విశేషం కూడా ఉంది. తన నాశానికి, తనను దాటడానికి తానే ఉపయోగిస్తుంది. కాకపోతే దానికి మొండి పట్టుండాలి, చాలా గట్టిగా పట్టాలి, ఎప్పుడు ప్రయత్నం చేయాలి, నిరంతరం ఉద్యమం చేస్తే తనను దాటడానికి అది సహకరిస్తుంది. అలా సహకరించటమే దాని యొక్క లక్షణం. సహకరించి మొండు పట్టు పట్టి సాధన చేస్తే దాన్ని దాటిన తర్వాత, తత్వంలోకి ప్రవేశించిన తర్వాత ఆ మాయ ఏంటి, దాని స్వరూప స్వభావాలు ఏంటి అని చాలా సులభంగా చూసుకోవచ్చు అనేటువంటి పాయింట్స్ వచ్చినాయి. ఇది మాయ తాలూకు అతి సంక్షిప్త పరిచయం. మాయ గురించి మహర్షి గారు చెప్పిన దాంట్లో ఓ ఆవగింజంత పరిచయం. ఇది మాయ తాలూకు. అయితే దీని ఉపశమం ఏ విధంగా కలగాలి, అసలు ఉపశమం చేయటానికి ఏమేమి ప్రధానమైన సాధనాలు కావాలి, దాన్ని ఎలా అందుకోవాలి, ఎవరెవరు అందుకున్నారు, ఈ చెప్పుకున్నటువంటి ఈ సంస్కారాలు వీటన్నిటినీ దాటి మాయను దాటి వెళ్ళేందుకు ఏమేం చేయాలి అనే విషయాల్ని మనం యథాప్రకారం ఉపశమం అనేటువంటి శీర్షకం కింద రేపు తెలుసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికైతే మాయను గురించి ఇక్కడికి పూర్తి చేసుకుందాము. మాయ దాటగలం, అదేం దాటలేనిది కాదు. కానీ మాయలో ఉంటే మాత్రం దాన్ని భరించడం చాలా కష్టం అని ప్రాథమికంగా నిర్ణయించుకుందాం. ఆ మాయను దాటేటువంటి శక్తిని, ఆ మాయను దాటడానికి కావలసినటువంటి మొండి పట్టుదలని, ఆ మాయను దాటడానికి కావలసినటువంటి సాధనాలన్నిటినీ మనకు అనుగ్రహించమని ఆ సద్గురువులని మనం మనసారా ప్రార్థించుకుందాము. ఆ గురువు అనుగ్రహంతో ఆ స్థాయికి చేరుకోవాలి అని ఆశిస్తూ ఈ 2 మాటల్ని మనం ఇప్పటికీ పూర్తి చేస్తాం.